వచ్చి వస్తారు. నేను ఒక మూర్ఖుణ్ణి. అందరినీ రికమెండేషన్ చేయించి మరి పనులు పెట్టుకున్నా. అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక నా కొడుకు కనిపించడు. అవును, మేజిస్ట్రేట్ గారి ఫోన్ వచ్చింది. వాళ్ళు స్కూల్ ఇన్స్పెక్టర్ని సివిల్ ఇంజనీర్ని తీసుకొస్తున్నారంట. ఇది మరీ బాగుంది. ఆ సివిల్ సర్జన్ గారికి మందులోనే సరిపోతుంది. ఆడెక్కడ వస్తాడు? సర్లే, మీ 4 కప్పులు టీ పెట్టండి. అందరు రాగానే నాకు చెప్పండి. సర్లేదా? సరే బాబు. సర్లే అలాంటి ఏదో తగినట్టుంది. చిచ్చి అటువైపు నిలబడండి. పొద్దున్నే ఊర్లో నుండి వచ్చాడు కదా, మనిషిదే తొక్కేసి ఉంటాడు. ఇదే సరిపోతుంది రోజంతా. నేను నా కొడుకు పెళ్లి పిలిచాను. మిమ్మల్ని ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని పిలిచిన. ఎక్స్క్యూజ్ మీ, అది ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని పిలిచిన. ఆ పిక్చర్లో చూస్తారంటే ఇది తత్మూసండి మహారాజా. అసలు రహస్యమైన విషయం. ఎలాంటి చూడండి, ఈ నాటకాలన్నీ పక్కన పెట్టి చెప్పే జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉదయాన్ని చాలా దరిద్రమైన వార్త విన్నాం. దరిద్రమైన వార్త? ఏం జరిగింది? మా నాయకుడు చనిపోయాడా? అయ్యో, క్రికెట్ మ్యాచ్ మొత్తం ఓడిపోయిందేమో. థ్యాంక్ గాడ్, మా ఇంట్లో అయితే టీవీ రావట్లేదు. ఇంకా వారం పాటు విషాద వాతావరణమే. ఈ విషాదం ఈ మీదే కాదండి, మనందరి నెత్తి మీద పడబోతుంది. దేవుడా, అందరికి బాగా నమ్మకాన్ని కొరగా తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించడానికి కేంద్రం నుంచి ఒక పెద్ద హైఫై అధికారి ఉన్నాడు. హైఫై అంటే ఒక మల్టీ కలర్ మల్టీ టాలెంటెడ్ మనిషి అని. అర్థం కాలేదా? అది అతను ఏ రూపంలోనైనా ఈ ప్రాంతానికి రావచ్చు అని. ఈ వేషంలోనే వస్తాడా? అంటే ఇండియాస్ గాట్ టాలెంటెడ్. అయ్యో, ఇదంతా ఏమవుతుంది తెలుసా? ఈ రోజు ఉదయం జాగింగ్ వెళ్ళినప్పుడు పార్క్ లో ఒక నక్కని సినిమా స్టైల్లో చూశాను. ఇప్పుడే అనిపించింది నాకు ఇదేదో అభిషేకం అని. నాకు కూడా నిన్న ఎడం కన్నా ఐలైనర్ పెట్టుకుంటున్నప్పుడు కన్ను అదిరింది. ఇదిగో చూడండి, ఈ సంవత్సరం కన్నా నాకు కూడా తెలిసిపోయింది. వస్తున్న కాలు కూడా ఒంట్లో పడిపోయింది. ఒక్క నిమిషంలో మీకు ఎన్ని జరిగిపోయినా స్నేహితులు పంపిణీ ల్యాక్స్ అని వినిపిస్తాను. జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఈ రసమైన విషయం మాకు తెలిసింది. ఓ మేడం, రండి కూర్చోండి. yes come in you fail. సరే, చెప్పే జాగ్రత్తగా ఉండండి. ఒరే దద్దమ్మ గజేంద్ర, ప్రియమైన గజేంద్ర, ప్రధాన వార్త ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని తెలియని కారణాల వల్ల మీ రాష్ట్రంలో విచారణ జరిపించడానికి ఉన్నతాధికారులలో ఒక సీనియర్ అధికారిని నియమించింది. సమాచారం ప్రకారం మీ ప్రత్యేక తనిఖీ ఏడు ముద్రగా తెలుగు రాశాడు. తెలుగు రాస్తే అది ఖాళీ చేతులు పెట్టుకోవాలి. ఇలా రాశాడు: ఈ తనిఖీ అధికారి చాలా తెలివైన వాడు, వేషాలు మార్చడంలో మహాదిట్ట, భయంకరమైన తోడేలు అనుకోండి. అతడు ఏ రూపంలోనైనా మీ ప్రాంతానికి రావచ్చు. భిక్షగాడిగా, సాధువుగా, విద్యార్థిగా, యాత్రికుడిగా, రోగిగా, పైల్వాన్గా, ఏ రూపంలోనైనా. మరి మీరు గతసారి అయితే ఆడవాళ్ళ రూపంలో వచ్చాడు. అక్కడ మీరు అది తెలుసుకోకుండా పాపం అతనికే లైనేశాడు. మొన్ననే వసూల కోసం బనారస్ వెళ్ళాను. అక్కడ మున్నీబాయిని కలిశాను. ఆమె మీ గురించి చాలా అడిగింది. మీ గురించి పరితపిస్తుంది. ఆమె మీ గురించి ఎదురు చూస్తుంది. ఆమె మీకు మిగతా అన్ని పర్సనల్ విషయాలు. విచిత్రంగా ఉంది. వేషాలు మార్చుకొని దొంగచాటుగా వస్తాడా? అతడు అమ్మాయి విషయంలో కూడా వచ్చా? అతను భీముడని మనందరినీ కీచకులమని అనుకోవాలి. మరీ అతిశయోక్తి. ఇంత చిన్న పట్టణంలో విచారణ జరపడంలో అర్థం ఏంటి? విచారణ జరపాలంటే ఢిల్లీలో జరపాలి. అక్కడ తక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి ఏంటి? బోఫోర్స్ నుంచి ఢిల్లీ వరకు చూడండి, పెద్ద పెద్ద కుంభకోణాలు, కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి మన మీద పడడం వల్ల ఉపయోగం ఏముంది? ఏం న్యాయం సార్? ఇలా మనల్ని పాయింట్అవుట్ చేయడంలో అవసరం ఏముంది? బలవంతుడు కానీ అందరూ పట్టారు కదా. ఇప్పుడు మనమంతా కలిసి ఆలోచించాం. అర్థమైందా? అప్పుడు కిడ్నీ కా ఇస్తమాల్ కరో. ఇందులో ఎందుకో లోతైన
ఏదైనా రాజకీయ కుట్ర ఉందనిపిస్తుంది. లేదంటే ఒక దొంగ ఇంకో దొంగపై విచారణ ఒక దొంగ ఒక నిజాయితీ పడిపై విచారణ చేయిస్తాడా? కాస్త మీరు కూడా ఆలోచించండి. ఆ ప్రతిపక్ష నాయకుడు కూడా మనమంటే కచ్చే మన ప్రజాదరణ చూసి అసూయ పడుతున్నాడు. గుర్తుందా ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు అతని రూపాయలతో చూసినాం. బస్తాలో 5 కిలోలు తక్కువ ఉంది అన్నాడు. ఇప్పుడు అది తిరిగే టైంకి అడ్డంగా 5 కిలోలు పెరిగితే అందులో మన తప్పే ఉంది. సార్ ఈ పట్టణ ప్రజలు కూడా మన వల్ల బాగా వేసిపోయారు. బహుశా వాళ్ళకి ఫిర్యాదు పంపించుండొచ్చు. కానీ నాకెందుకో ఇందులో ప్రతిపక్ష నాయకుడు ముచ్చింద్రలాగా హస్తం ఉందనిపిస్తుంది. ముచ్చింద్రా, నీ కొడుకుని కిడ్నాప్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా నీకు. సరే ఇవన్నీ వదిలేండి. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా అనండి. మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఈ తనిఖీ వల్ల మాకంటే మీకే ప్రమాదం అయిపోయింది. మేమంటే ప్రజాప్రతినిధులు. ఈ బాధ్యతలు కష్టాలు మాకు అన్నీ తెలుసు. కానీ మనందరి కోసం ఒక ప్రణాళిక తయారు చేశాను. వెంటనే మీ శాఖలన్నింటినీ చక్కదిద్దుకోండి. అర్థమైందా? అలాగే మీ రికార్డ్ పేపర్లు, ఈ కాగితాలు, ఖాతా పుస్తకాలు వీటన్నిటిని సరి చేసుకోండి. Yes, yes. May I have some tea, please? అరే జూలాన్, అది టీయా లేకపోతే బీర్బల్ కిచడియా? ఎంతసేపు రా? ఏదనుకుంటే అది రవా, అమ్మగారి చెప్పు కోసం ఎత్తుతుందా సార్? అది ఇక్కడే ఉంది, వచ్చి తీసుకో పెద్దవా. చెప్పు అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చింది? అది మీరు తర్వాత తెలుసుకుందరు కానీ చెప్పేది జాగ్రత్తగా వినండి. అత్యంత దరిద్రమైన పరిస్థితి మీ ఆసుపత్రిదే. ఆ ఆఫీసర్ చూసాడనుకోండి, నేరుగా మీకే కత్తరేస్తాడు. అర్థమైందా? My opinion is, కానీ పశువుల ఆసుపత్రి అని ప్రారంభోత్సవం చేస్తే చాలా మంచిది. ఈ ఐడియా చాలా బాగుంది. మా గురించి మీరు ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా గురించి మేము బాగానే చూసుకోగలం. కాస్త తక్కువగా మాట్లాడండి. ఇప్పటి నుంచి ఆ తనిఖీ పూర్తయ్యే వరకు ఆ మందులు అమ్మడం ఆపేయండి. ఆ శుద్ధమొక్క మాత్రలు, ఆ నీరు ఇంజక్షన్లు వాటన్నిటిని బయట పారేయండి. అలాగే ఖాతా పుస్తకాలు కూడా సరి చేసుకోండి. ఆ సలహా ఏంటంటే డాక్టర్ గారిని వైద్య పని నుండి తప్పించి ఖాతాలు నియమించే పనులు పెడితే చాలా మంచిది. 1, ఆయన చేతి రాత ఆఫీసర్ కూడా అర్థం కాదు. 2, పేషెంట్ కడుపులో కత్తులు వదిలేసే సంఘటనలు కూడా తగ్గుతాయి. ఈ ఐడియా చెప్పలేం కాదు. 1, 2 సార్లు జరిగిందని ఇంతగా హైలైట్ చేస్తూనే ఉంటారా? చిన్న చిన్న పొరపాట్లు ఎవరి వల్లనే జరుగుతాయి. మీరు కూడా అర్థం చేసుకోండి. కూర్చోలో మాట్లాడకండి, వచ్చి కూర్చోండి. అయితే నాలుగు సలహా అక్కడ తీవ్రమైన ఆకులను తొలగిద్దాం. ఏమంటారు? చూద్దామా? చెప్పండి. అదొక సలహా. అక్కడి నుంచి తీవ్రమైన రోగులను తొలగిద్దాం. లేదంటే అధికారులు చూసి మా డాక్టర్ గారికి ఏం తెలియదు అనుకుంటాడు. ఆసుపత్రి గురించి బాగా ఎక్స్పర్ట్ల సలహాలు ఇస్తున్నారు కానీ ముందు మీరు మీ కోర్టు గురించి ఆలోచించండి. ఒక గదిలో మీ మనుషులు లాటరీ టికెట్లు అమ్మేస్తున్నారు. ఇంకో గదిలో ఏకంగా ఏదో పాలు కొట్టే నడుపుతున్నారు. దాంతో ఏమైనా పర్వాలేదా మీకు? పశుపోషణ కుంభకోణంలో మనందరినీ ముంచేస్తాడు. అస్సలు కాదు. కోర్టు నియమ నిబంధనలు అంటూ ఉంటాయిగా. మరి ఇందులో చట్టానికి ఏం పని? అయినా ఈ గేదెల వ్యవహారం కూడా రాజకీయంగా చాలా సున్నితమైన విషయం. సరే సరే, కనీసం మీ గది నుంచి ఆ గ్లాసులు సీసాలన్నా తీసేయండి. 1-2 రోజులు ఆ గదిని ప్రజా మరుగుదొడ్డిగా వాడించండి. అయినా కోట్ల వాసన రావాలి కానీ మరుగుదొడ్డిగా కాదు, కలు దుకాణాలు కాదు. అదైతే అయిపోతున్నా. దయచేసి అది చూద్దాం అంటే కూడా తొలగించండి సంగతి బాబు. ప్రైవేట్ గా నడిపితే చూద్దాం, ప్రభుత్వం నడిపితే లాటరీయా? ప్రభుత్వం అనేది కాస్త పైసా వేసిన సంకట బాబు. చూదమై ఉండొచ్చు, సారా కొట్ట ఉండొచ్చు, లేదా డాన్స్ క్లబ్ అయి ఉండొచ్చు. ప్రభుత్వానికి అన్ని సరి సమానమే. చూడండి బాయ్, ఆ లాటరీ కొట్టుకు మాత్రం ఒక సమస్య ఉంది. అది మా అత్తగారింటి వ్యవహారం. మా ఆవిడకి ఎవరు చెప్పగలరు? మీరైతే ఒక పని చేయండి. విచారణాధికారికి దూరం నుంచి చూపించి అక్కడ స్టాంప్ పేపర్లు అమ్ముతున్నామని చెప్పండి. స్టాంప్ పేపర్లు అమ్ముతున్నారా? చాలా బాగా చెప్పారు. కాస్త మీ రంగు కూడా సరి చూసుకోండి. మరి లోతుగా మునిగిపోతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కాదు. ఇదంతా డిఫికల్ట్ విషయం ఏం కాదు, నీకు అర్థం కాదంట. జస్ట్ మీ అవినీతి ప్రవర్తన మీద కొంచెం నియంత్రణ పెట్టుకోండి, సరిపోతుంది. అంటే లంచాలు తీసుకుంటున్నానని మీ ఉద్దేశమా? ఖచ్చితంగా అదే చెప్పాలనుకుంటున్నా. 1-2 మద్యం సీసాలు తీసుకుంటే అది అవినీతి అవ్వదు. అయినా లంచం అనేది బ్రిటిషర్లు చేసిన చట్టం సార్. ఆంగ్లేయుల చట్టాన్ని కూడా అవినీతి అంటారు సంకట బాబు. అది అర్థం చేసుకోండి మీరు. చూడండి సార్, ప్రతి విషయంలో నేను మీ చంకడం అనుకోవట్లేదు. నా వ్యక్తిత్వంపై ఎవరైనా వేలకు చూపిస్తే నేను ఊరుకోను. ఇలా చిన్న విషయాలకి గొడవలు పడకండి. మీరు చేసే పని పైన పూర్తి దృష్టి పెట్టండి, సరిపోతుంది. ఓ
డోంట్ టీచ్. మీ మీద మీకు కంట్రోల్ ఉందా? మా దగ్గర అనుమతులు కరెక్ట్గానే ఉన్నాయి శ్రీమాన్. ఏం కంట్రోల్గా ఉన్నాయి? ఒక టీచర్ అని కనపడుతున్నారా మీ స్కూల్లో? అందులో మా తప్పేముంది? కొంతమంది మీ గొడవలోనే గాయపడ్డారు, ఇంకొంతమంది పాల్పడారు, ఇంకొంతమంది అపోజిషన్ పార్టీలో వాళ్ళని చెప్పి మీరే జైల్లో పంపించారు. ఎనీథింగ్ ఎల్స్? లేదు, పర్లేదు పర్లేదు, కూర్చోండి. ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం చేద్దామని, అంతే. కనీసం అప్పటి వరకు మీ స్టూడెంట్స్కి వార్నింగ్ ఇవ్వండి. అలాగే స్కూల్కి కత్తులు బొమ్మలు లాంటివి తీసుకురావద్దని చెప్పండి. అలాగే ఆ రూట్ కూడా రిపేర్ చేయించండి. మరి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారి ముందే కూలిపోతే బాగోదు. అలాగే ఆ ప్రిన్సిపల్ రూమ్ నుంచి టాయిలెట్ వరకు ఉన్న అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన బొమ్మలు వీటి మీద రంగు వేయించండి. అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన బొమ్మలు ఇదేనా మీ స్కూల్ పరిస్థితి? పూజ వేసిన తర్వాత కూడా పూర్తిగా కప్పలేకపోతే వాటి మీద జామెట్రీ ఫిగర్స్, ఆల్జీబ్రా ఫార్ములాస్ రాయించండి. అందరికీ అక్కడే తెలిసిపోతాయి. స్కూల్ కి ఇప్పుడు సెలవు అని చెప్తాం, ఇక్కడ అదే రూల్ అని చెప్తాం. అవును, అలాగే స్కూల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ విల్సన్ తో సిగ్నల్ కొని రీసెంట్ చేస్తున్నా కూడా చెప్పొచ్చు. ఎలా ఉంటుంది? షట్ అప్. వాళ్ళది గ్లాస్ ఇల్లు అయితే రాళ్ళు బయర్సన సర్జన్ గారు. ఆపండి 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 ఆపండి. బాయ్ బాబు ఎలా చెప్పండి. చూడండి, ఇన్స్పెక్షన్ అంటే ఏమంత పెద్ద విషయం కాదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇప్పుడే డోర్ నాక్ అయింది. ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లోపలికి వచ్చి ఓహో ప్లానింగ్ అంతా ఇక్కడే జరుగుతుందా అని అంటే, ఓ గాడ్, ఒక్కసారి ఆలోచించండి. అందుకని చెప్తున్నా, మన మధ్య ఉన్న గొడవలని సమాచారం దొరికిందా? అవును సార్, పొద్దున్నే సాహెబ్ దగ్గర నుంచి ఈ విషయంపై సమాచారం తెలిసిందే. మరి ఇన్స్పెక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకెందుకు ఇందులో ఖచ్చితంగా విదేశీ అదే అమెరికా వచ్చి ఉండనే ఉంటుంది, లేదా ప్రజలందరూ కలిసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చనే ఉంటారు. అది ఉండొచ్చు, కానీ మేము ఎవరికి భయపడం. సామాజిక న్యాయం చేసే మా విధానం కాస్త అటు ఇటుగా ఉన్నా మా కష్టం ఏంటో ఆ దేవుడికే తెలుసు. నేను అంత పెద్ద ఆఫీసర్ పేరు ఉంటే కొంచెం భయం రావడం సాధ్యమే. మరి ఆ టెన్షన్ లో అప్పుడప్పుడు నిజాలు కూడా బయటకు వస్తాయి. ఈ నాలుగు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పోస్ట్ మాస్టర్ గారు, మనందరికీ ఒక హక్కు ఉంది. ఊరి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క ఉత్తరాన్ని మీరు తెచ్చాలి. దాని మీద మన మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే దాన్ని అగ్నిదేవుడు కల్పించండి. అదే పెద్ద పని కాదు సార్, ఎంత పెద్ద మనీ ఆర్డర్ సరే ఆ దేవుడి మీద నుండి కాకుండా ముందుకు వెళ్ళదు కాదు అంతే. అయినా లెటర్ ఓపెన్ చేసి చదవడం మాకు గంటతో పెట్టిన ఎప్పటి నుంచి ఉండాలి కాబట్టి కదా, మీకు తెలిసిందే కదా. ఇన్స్పెక్షన్ గురించి లెటర్ రాలేదా? అది మర్చిపోయింది. మీ అపోజిషన్ పార్టీ ముస్లిం గారికి ఒక ఉత్తరం వచ్చింది, అది కూడా బనారస్ లో ఉన్న మునీబాయి పేరు మీద. అని ఆ లెటర్ చాలా రసవర్తమైనది, చదవాలనుకుంటారా? చూడాలా? పని ఏంటి? లెటర్ ఇచ్చి వెళ్ళిపోవడం అంతవరకే. వెళ్ళు, లెటర్ చూపించటేమా? అయినా శ్రీమాని టెన్షన్ కి గురి చేయకండి. ముందు బాయ్ గురింద్రా నిజమైన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇప్పుడు వచ్చిందంటే మనందరి గురించి ఏమనుకునేవాడు? ఒకవేళ కాదు వచ్చాడని అనుకోండి, మనం అంతా ఇక్కడే కూర్చొని ఉంటే ఎప్పుడా కట్టిన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అవకాశం తెలియట్లేదే. ఇదిగో ఏదో చెప్తా కాబట్టి చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. గోడ కూడా చూడుంటాయి, అర్థమవుతుందా? ప్రత్యేకంగా ఈ ఆఫీసర్ గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరే మీరు వెళ్ళండి. సరే సరే, ఎవరైనా వస్తారేమో భయంగా ఉంది. ఆ ఆఫీసర్ వస్తే ఇప్పుడు మన పని ఏంటి? అందుకని మనం అంతా అన్ని సరి చేసుకోవాలి. ఆ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రాకముందే అన్ని మీరు ఖాతా పుస్తకాలన్నీ క్లీన్ చేసుకోండి. చిన్న చిన్న లోడా ప్రసాద్ చాలా పెద్ద చెడ్డవటమే కాదు, దేవుడి వెళ్ళట్టు ఐడియా చేయకండి. అసలు ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? తలుపు పగేలా కొట్టారు ఇప్పుడు దాకా. అడగండి, ఏం కాలేదు. అరే అసలు ఏమైంది? ఇప్పుడు మిగిలిందేముంది? నా మీద ఒక కవిత గుర్తొచ్చిందని. మీరు మాట్లాడతారా లేకపోతే అలా మూసుకొని ఉంటారా? వినండి, నా మాట పూర్తిగా వినండి. ఈ రోజు పొద్దున ఒక సంఘటన జరిగింది, దానివల్ల మీ ఇంట్లోని బయలుదేరాల్సి వచ్చింది. కొన్ని సంఘటన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చోటికి చేరాము. ఎందుకు ఇలా చుట్టూ తిరుగుతున్నావు? డైరెక్ట్ గా చెప్పచ్చు
కదా మిమ్మల్ని 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళామని. చూడండి మీ మాట్లాడడం మొదలు పెట్టగానే మొదలు దూరిపోతున్నారు. అరే మీకు చెప్పలేదు కాబట్టి చాలా పిచ్చి పిచ్చిగా ఉంది. కానీ మీరు మర్చిపోతున్నారు సార్ వెంకటరావు యొక్క తన చిన్న భార్య తన డ్రైవర్తో పారిపోయినప్పుడు ఊరిలో మొదటిగా మీరే నేను నాటకాడుతున్నాను ఇద్దరు కలిసి. ధన్యవాదాలు మేయర్. అయితే మొదటి నుండి చెప్తాను. ఈరోజు పొద్దున్నే మా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గురించి ఆ ప్రమాదకరమైన వార్త విని నేను ముందు పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. జనాబ్ నేను కరెక్ట్ గానే చేశాను కదా, వీళ్ళకి హెచ్చరించాను. తర్వాత కోట్వాల్ గారికి చెప్పడానికి వెళ్ళాను. కానీ ఆయన ఏదో పనిలో పడి పడుకున్నారు. తర్వాత తిరిగి వస్తుంటే దూరం నుంచి ఒక పిచ్చగాడు కనిపించాడు. వాళ్ళని ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. చాలా బాధాకరంగా కనిపించాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే మన ఖండిలో కదా. నీయా ఏంటిది మీ పరిస్థితి అని అడిగితే అప్పుడే భార్యతో కొంచెం గొడవ అయిందని బాగా కొట్టిందని ఆయన చెప్పాడు. మేము ఒకసారి కొట్టించడానికి ఎంత సంతోషపడుతున్నారే, మీరు రోజుకు ఆయనతో అరే, అది గుర్తుకులేదా? మళ్ళీ మాట్లాడుతున్నావు. తోటాన్ని నన్ను దాటుతున్నారు. అయ్యో నాకు పిచ్చిలేస్తుంది. చూసారా ఇప్పుడు ఈయన కూడా మధ్యలో మాట్లాడుతున్నారు. అసలు విషయానికి రాకపోతే నీ గొంతు నాకు చంపేస్తా. నాకండి కోపడకండి. ఈరోజు పొద్దున్నే ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను కనీతోట ప్రసాద్ దగ్గరికి వెళ్ళాను. అతని పరిస్థితి చూసి మాకు జాలి వచ్చి అతనికి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాను. అప్పుడే మొదలు పెట్టగానే ఒక పొడవుగా బలంగా ఉన్న యువకుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. అవును, ఒక పొడవుగా బలంగా ఉన్న యువకుడు చాలా అనుమానంగా కనిపించాడు. అవును ఎవరి విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఓర్ని బరాబర్ మీరందరూ ఏంటి సరే మర్చిపోయారా? అదే ఢిల్లీ నుంచి వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్ గురించి. అదే అదే అలా అవ్వడానికి సాధ్యం కాదు. అది అలా అవ్వదు. అసలు అవ్వడానికి సాధ్యం కాదండి అది. తెలుసు హోటల్లో ఫ్రీగా ఉన్నాడు, పైగా మీద మాట్లాడుతున్నాడు. అదే పెద్ద ఆఫీసర్స్ అందరూ అలాగే ఉంటారు సార్. మరి ఆ చూపు, ఆ తీక్షణమైన చూపు అయ్యో ఎంచుకుంటేనే భయం వస్తుంది. అరే మళ్ళీ అబద్ధం, నీకన్నా ఎక్కువ నేనే భయపడ్డాను. సర్లే భయపడ్డాం. అయ్యో భగవంతుడా, నిజంగా అతనైతే దేవుడే కావడానికి మనల్ని నన్ను తెలుసుకున్నారా? రూమ్ నంబర్ 10 ఇంటికెళ్ళి ఎడం వైపు. ఎన్ని వారాలు ఉంటున్నాడు? 2 వారాలుగా. అంటే బహుశా ఈ సమయంలోనే మీరు ట్రెజరీ నుండి 50,000 స్ట్రీట్ బ్యాంక్ లో షేర్స్ తీసుకున్నారు. అది మా ఆనందం కోసం కాదండి, ఫ్యామిలీ ప్రెజర్ వల్ల చేయాల్సి వచ్చింది. ఫ్యామిలీ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. మరి చూడండి, ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేయకండి. అయినా ఆ సమయంలో ఒక హల్వా సంఘం వాళ్ళు ఫారెన్ టీషర్ట్ గిఫ్ట్ ఇచ్చారు. అది మా అత్తగారికి ఇవ్వాల్సిందండి. ఇదే టీషర్ట్. ఏం చేస్తున్నారు మీరంతా? కొట్టుకొని గోశాలలో కట్టేసి ఉంచాల్సింది. లేదు లేదు, మేము మాత్రం వెళ్తాం. మీరందరూ వచ్చారనుకో, మీ అలవాటు ప్రకారం ఉల్టా ఉల్టా మాట్లాడి మ్యాటర్ మొత్తం చెడగొడతారు. నువ్వు నాతరా? అరే జూలాన్, జూలాన్ ఎక్కడ తెచ్చావు? ఈ కప్స్ ప్లేట్స్ అనేది తీసుకెళ్లి తొందరగా పెద్ద దాచిపెట్టు. అలాగే ఆ డ్రైవర్ పిలిచి కార్ చేయండి. కానీ డ్రైవర్ అమ్మగారు కారుతో లేచిపోయారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళే బాగుంటారు. అదే కనీసం నా ఆ రిక్షా ఉన్న పిల్లరా పోయి. నమస్తే హుజూర్. ఇప్పుడే తెల్లారింది మీకు? క్షమించండి హుజూర్, రాత్రంతా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా బిజీగా ఉన్నా. సమాచారం వచ్చిందా? ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏమైనా వచ్చారా? వచ్చాడా అంటే అతడు చేరిపోయాడా? చేరిపోయాడు. మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అసలు ఆ గాయ చూపినట్లేదు. మీ వారిని పిలిచి బాగా తిట్టండి. అందరూ అందులో తింటూ బాగుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది హుజూర్. చూడు, వెంటనే మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరిని తీసుకెళ్లి ఊరంతా రిప్లై చేయి. అలాగే పోనీ కానిస్టేబుల్స్ మీ డిపార్ట్మెంట్ లో దొరకకపోతే హోమ్ గార్డ్స్ తీసుకెళ్ళు. నేను చెప్పానని చెప్పు. సరే హుజూర్. 50,000 రూపాయలు తక్కువగా ఉన్నాయి, అర్థమైందా? వెంటనే ఈ లోటు పిలిచే గంట లోపల ఆ వ్యాపారం దగ్గర వసూలు చేసినంతా పిలిచే. ఒక గంటలో పూర్తి చేస్తాం హుజూర్. ఆ బటన్ కూడా కాస్త సరి చేయించుకోండి. నమస్తే హుజూర్. వీరేనా శానిటేషన్ ఆఫీసరు? స్నానాలు గట్రా చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. మరి స్టేషన్ రోడ్ లో మెచ్చిపోతున్నారే. రోజు స్నానం చేస్తాం హుజూర్, కానీ మా కాలనీలో తాగు నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు రెండు ఒకే వైపు వస్తున్నాయి. అందుకే కొంచెం ఇట్లా అవుతుందంటే. ఏంటి రెండు ఒకటే పైకి నుండా? అంటే ఖర్చులు సగం. విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయోగం ఎన్నో సంవత్సరాలుగా బాగా అమలవుతుంది.
సైన్స్ గురించి బాగానే చెప్పారు కానీ ముందు చెప్పే జాగ్రత్త కానండి. మనకు అసలు సమయం తక్కువగా ఉంది. చెప్పే జాగ్రత్త కానండి. ఊర్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకెళ్లి ఏదైనా ఎత్తైన గోడ కనపడండి. ఉదాహరణకు నృత్య కళా మందిరం వైపు కానీ లేదా మహాబోధి టెంపుల్ ఆవరణలో కనపడండి. అలాగే ఇంకో విషయం, ఇన్స్పెక్షన్ గారు ఒకవేళ యోగక్షేమాలు అడిగితే మేయర్ గారి ప్రభుత్వం చాలా ఆనందంగా ఉన్నామని చెప్పాలి. అర్థమైందా? తర్వాత అలాంటి వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుందని చెప్పండి. వెరీ గుడ్. నా గుండెలో దర్దలు ఉంటుంది బాయ్. ఇక్కడ కూడా పడుతుంది బాయ్. అయిపోయిందా మీది? డబ్ డబ్ డిప్ డిప్ డుబ్ డుబ్ లగ్భగ్. ఇక్కడే కూర్చొని నాటకం చూస్తారా లేకపోతే బయలుదేరుతారా? అరే లోటా నాతో సరే హుజూర్. ఢిల్లీ వదిలి 20 రోజులైపోయింది. ఇది కూడా ఒక బతికేనా? ఒక చోట వేషం మార్చుకోవాలి, ఒక చోట పేరు దాచుకోవాలి కాదు. ఢిల్లీకి ఉత్తరం కూడా పంపించలేదు. చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. మీరు మీ అవతారం ఈ విషయం మీరు మాట్లాడండి. నేను టిఫిన్ పంపించరా? అందులో ఒక వీడియో టేపు. మీకు భోజనం ఇవ్వడమే కష్టం. ఏం మాట్లాడుతున్నావా? చూడండి సార్, ఇది మేనేజర్ ఆర్డర్. ముందు మీరు క్యాష్ ఇవ్వాలి, లేకపోతే భోజనం ఇవ్వలేని చెప్తున్నాను. ఇవ్వలేను. అసలు ఏమనుకుంటాడు మేనేజర్ గారు నన్ను? మీరు ఎవరో తయారుగా తినేవాడు కదా. అయినా గజువు దగ్గర కంప్లైంట్ చేస్తాను వెళ్ళారు కదా. ఏమైంది ఇప్పుడు? జంతువు కదా సార్, మా ఊరు మేయర్ గారు, మా అయ్య గారు చాలా డేంజర్ మనిషి. సర్లే కానీ ఆకలి వేస్తుందిరా. తిన్నది తేపో. సార్ మేనేజర్ పిలుస్తాను, మీరు మాట్లాడుకోండి. రే, నాకు ఆ పెద్ద మనిషి మొహం చూడాలిస్తలేదు. నువ్వు దగ్గర నుంచి వెళ్తావా లేదా అసలు చూపించరా? అసలు రూపమా? ఏదో ఒకసారి మీకు నాకు చూపించండి సార్, నేను కూడా చూస్తాను. కాదు, తీసుకోరా. నువ్వే తీసుకురా. పోరా. ఒకసారి 5 స్టార్ హోటల్ అంట. పేరు చూసి మోసపోయా. కానీ ఏం చేస్తాం? సర్వనాశనం అయిపోయింది. ఎదవని నా దగ్గర మిగిలింది 10 రూపాయలు మాత్రమే. ఇదంతా ఆ దొంగలు రాని వల్ల అయింది. లేకపోతే నేను సజ్జాగా ఢిల్లీలో సుఖంగా ఉండేవాడిని. పనికిమాలోడా, ఎక్కడ వచ్చావురా? ఫుడ్ తేడు, లంచం రోజు. చూడండి సార్, మా మేనేజర్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఇది మా షేర్ నుంచి తీసుకొస్తున్నా, అర్థమవుతున్నా? మా షేర్ నుంచి తీసుకొస్తున్నా. సరే సరే, థ్యాంక్ యూ. ఏదో ఆకలి వేస్తుంది కాబట్టి. సరే కూర్చో. కూర్చోరా. కూర్చో. విషయం చెప్పు, నీకు టిప్స్ బాగా దొరుకుతాయా? టిప్స్ కొంతమంది పిచ్చిన కస్టమర్లు 5 రూపాయలు ఇస్తారు. చోటు బాగా ఏంట్రా ఇది? రోటీ, పప్పు, వంకాయ కూర. ఇది మనుషులు తినేదా జంతువులు పెట్టేదా? సార్ మా హోటల్ ఫుడ్ ఇన్సల్ట్ చేయకండి, నచ్చిపోతే ఎప్పటికీ తీసుకెళ్ళిపోతా. సరే సరే, కొన్ని మిగతా ఐటమ్స్ కూడా తీసుకురా. ఏ బిర్యానీయో, నాటుకోడి పులుసో, తలకాయ మాంసమో, చేపల ఫ్రైయో. బిర్యానీ నాటుకోడి అవన్నీ మా హోటల్. ఎందుకు కదా ఇందాక జోకర్ అంటే ఇద్దరు కూర్చొని తింటున్నారు తయారుగా. అయ్యో జోకర్ కదా సార్, కొంచెం మెల్ల మాటలు. ఇది కానీ గజ్జుబాబు గారికి తెలిసిందా? గజ్జుబాబు గారి స్పెషల్ గెస్ట్ వాళ్ళంతా అస్సలు రూపాయలు చెప్తున్నాయి. జంతా మీరు మాట్లాడడం తెలిసే మాత్రం. ఈ పాడైపోయిన ఫుడ్ మీద ఇంకెంత బెదిరిస్తావా? పోయి ఒక ఐస్ క్రీమ్ అయినా తేపో. చూడరే ఫుల్ అయితే
ఐస్ క్రీమ్ ఎదురా కడిగిపోవడం ఏంట్రా? రూమ్ నెంబర్ 10 గజబాబు ఎక్కడ ఉందని అడిగారు సార్. రూమ్ నెంబర్ 10. రూమ్ నెంబర్ 10 రే ఈ రూమే రే నువ్వు మాత్రం గజ్జుబాబు అంటే ఐస్ క్రీమ్ చెప్పలేదు కదా? లేదు సార్, మేము వేరే దగ్గర చూపించాం. నాకు ఎందుకు ఇదంతా మేనేజర్ గారి పని అనిపిస్తుందిరా. ఆ మేనేజర్ గారు మేయర్కి కంప్లైంట్ చేసి నన్ను జైల్లో పెట్టించాలనుకుంటున్నాడేమో. చిన్న ఊరు మేయర్కి ఇస్తుంటే మేము ఢిల్లీ వాళ్ళం పిఎం సీఎం వరకు కూడా మా కనెక్షన్లు ఉంటాయి. తలుచుకుంటే ఆ మేయర్ గారిని ఒక్క నిమిషంలో సోది నా కొడుకు గజబాబు మేరా బొక్క సార్ సారీ సార్. అవును సార్, అలానే చెప్పాలి. బట్ ఐ హావ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ సార్. మేము వేరే అయిన తర్వాత ప్రతిరోజు సిటీ రౌండ్స్ చేస్తాం సార్. ఆ ప్రజలకి అసలు కంప్లైంట్ చేయడానికి అవకాశం కూడా లేకుండా చేస్తాం సార్. ఆ ప్రజలు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. చూడండి సార్, తప్పు నాకు కూడా ఉండొచ్చు. హోటల్ ఎంత బిల్ అయిందంతా నేను గిన్నె కడిగైనా సరే కట్టేస్తాను. మీరు ఈ హోటల్ స్టాండర్డ్స్ చూడండి సార్. ఇక్కడ ఇది హోటల్ వాళ్ళ జంతువులు పెట్టే మేత. ఐ మీన్ చాలా చూడండి సార్, మీరు హోటల్ సపోర్ట్ చేయకూడదు. చూడండి ఈ దరిద్రుడు ఐస్ క్రీమ్ దొంగతనం చేసింది. పైగా మేనేజర్ కూడా వేరే వేరే బెదిరింపులు. నాకు మీరు అనుకున్నట్టు నేను కాదు సార్. మాకు తెలుసు గుడ్ మార్నింగ్ సార్, కాదు మాకు అన్నీ తెలుసు. దయచేసి మా మాట వినండి. ఇంట్లో మా తప్పేమీ లేదు. మాకు ఒక్కసారి రండి సార్ ప్లీజ్. మీరు దీని మాట చెప్పిన ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటారు. నేను మాత్రం ఎక్కడికి రాను. ఏమంటే డైరెక్ట్ గా చెప్పండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు హుజూర్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మా శత్రువుని చూడలేదు. ఎక్కువ ట్రై చేయరు. ఈ దాదాపు ఢిల్లీ వాళ్ళ మీద అసలే పనిచేయదు చెప్తున్నా. నేను అందరిని పిలుస్తా, గట్టి గట్టిగా అరుస్తా. నేను ఫస్ట్ డే నుంచి అన్ని గమనిస్తూనే ఉన్నా. నేను ఢిల్లీ వరకు రిపోర్ట్ పంపిస్తా. అంతా చూసేసారా, అంతా గమనించారా? దయచేసి మమ్మల్ని క్షమించండి హుజూర్. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు లంచం తీసుకునే తప్పు జరుగుతుంది. అప్పుడప్పుడు మా బుర్ర సరిగా పనిచేయట్లు. కానీ క్షమించండి హుజూర్, మమ్మల్ని క్షమించండి. లంచం కావాలా? అంతే కదా, నాకు ఇప్పుడు అర్థమైంది. తీసుకో. ఇంక ఈ తప్పు నా దగ్గర ఒక రూపాయి లేదు. ఇప్పుడే 10 రూపాయలు తొప్పేశాడు. ఇంకంతే. ఇంకా నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. ఏసీపీ బీసీపీ ఏమీ ఏముండవు సార్. తెలిసిపోయింది అనుకుంటా సార్, మీకు అన్ని తెలిసిపోయాయి అనుకుంటా సార్. నిజం చెప్పాలంటే లంచం తీసుకునే తప్పు జరుగుతుంది. కానీ మేము ఎప్పుడు 15 రూపాయలు కంటే ఎప్పుడు ఎక్కువ లంచం తీసుకోలేదు సార్. ఒక్కోసారి ఖాళీ VCR బీసీపీ మరియు ఒక ఏసీ, అది కూడా 14 ఇంచులు మాత్రమే సార్. అలాగే ఆ డ్రెస్ గురించి, ఆ హల్వాయి సంఘం గురించి మీరు విన్నమని నమ్ముతారు సార్. మా శత్రువులు ప్రచారం సార్ అవన్నీ. ఓకే ఓకే, అవన్నీ ఏం పర్లేదు. కానీ నా జేబులో మాత్రం లేదు. ఒక్క రూపాయి కూడా లేదు చెప్తున్నా ముందే. నన్ను మాత్రం మీరు ఎక్కడ తీసుకెళ్ళారు? నేను ఇప్పుడే చెడు కానిట్టున్నాడు. క్లాస్ మోసగాడు ఎవరు? నీవా? అవును సార్, మీరే ఫస్ట్ క్లాస్ మోసగాడు. ఇప్పుడు కానీ నేను లంచం అడుగుంటే మీ ముగ్గురు మొహాల చిరునవ్వుతో మాడిపోదు. అయ్యో సార్, ఏమంత పెద్ద విషయం. తీసుకోండి సార్, 2000 రూపాయలు తీసుకోండి సార్. సరిపోకపోతే ఇందాక చాలా ఉన్నాయి. తీసుకోవచ్చా? మీరు చాలా మంచి వ్యక్తారు. అయ్యో మీరు తప్పని చేస్తున్నానే. నేను ఈ హోటల్ బిల్ ఎలా కట్టాలో కూడా అర్థం కాలేదు. హోటల్ బిల్ ఎలా కట్టాలి మాట్లాడడానికి కూడా బాగా పద్ధతి కనుక్కున్నాడు. కూర్చోండి.
చాలా జాగ్రత్త పడాలి. అప్పుడే కొట్టాడు. సార్ మీ ఇల్లు ఎక్కడుంది? ఇల్లు ఎక్కడ ఉంది? తండ్రి తాత పేరు కూడా అడగండి. ఏదో ఇన్స్పెక్షన్ అడుగుతున్నారు. इसका रेडियो ट्रांसमीटर हमेशा మా ఇల్లు అంతా ఢిల్లీలో ఉందండి. మా తాత తండ్రులు అందరూ కూడా ఢిల్లీలో సెటిల్ అయ్యారు. మాదంతా రాయల్ ఫ్యామిలీ. చాలా బాగా చెప్పారు సార్. మేము ఆపరేషన్ కిచెన్ ఇలాంటి పాపత్వం అయితే కాదు సార్. ఇది మా అదృష్టం. మా ప్రపంచం వాళ్ళు దక్కిన ఫలం. ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తిని కలవడం అంటే అది మా అదృష్టం సార్. ఆపరేషన్ కీచక నాకు అర్థం కాలేదే. మాకు అర్థమైంది కృపానిధన్ గారు. నా విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. సీక్రెట్ అది. ఇంకా మీరు ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారు? మా ఎక్కడ ఉంటుంది సార్? ఈ రోజు ఇక్కడ, మొన్న ఢిల్లీలో, ఆ తర్వాత ఎక్కడో. పైగా మాకు కోర్టు కేసులు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్లు చాలా ఉంటాయి. బాగా చెప్పారు సార్. ఈ పని ఆ పని అని. మమ్మల్ని చూడండి, ప్రజాప్రతినిధులు. ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తూ తాము పడుకుంటాం. పైగా ప్రజలు మా మీద ఫిర్యాదు చేస్తున్నారు. అది చూడండి, బాగా మురికిగా ఉంది. బాత్రూమ్ లో నీళ్ళు కూడా రావట్లేదు అనుకుంటా. అడగండి సార్, చాలా దారుణమైన పరిస్థితి. ఇటు గాలి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి సార్. మేనేజర్ గారికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్. వాడు నాతో మొన్న మిస్బిహేవ్ చేయడానికి చూశాడు సార్. మిస్బిహేవ్ మీద నా మీద మేనేజర్ గారి సంగతి చూస్తాం. అంటే మా ఉద్దేశం ఆ సమస్య పరిష్కారం చేస్తాం సార్. మీరు ఏమనుకోరంటే ఒక చిన్న విషయం వద్దులని మీరు ఏదైనా అనుకుంటారు. అడగండి, సిగ్గు లేకుండా. మాకేం సిగ్గు. ఎక్కడ నాగలాగం ఎక్కడ అలాంటి వాళ్ళు అలా ఆలోచించడం కూడా తప్పే సార్. ఓకే ఓకే, అక్కడ రెడీ చూడండి. అనుకోరండి, ఇంట్లో ఒక ఏసీ గది ఉంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సార్. ఈ మధ్య టైల్స్ కూడా వేయబడ్డాయి. చూపించండి, పొరపాటు లేదు మాట్లాడి సార్. పర్వాలేదు, నన్ను ఇప్పుడు మీ ఇంటికి రమ్మంటున్నారా? మీరు అదర్వైజ్ తీసుకోవాలంటే చెప్తాను. అంటే మనసులో ఏదో మా ఆలోచన వచ్చింది, అది నోటి నుంచి బయటకు వచ్చేసింది. అని మీరు చాలా సాధారణంగా మనుషులుంటారు. అదే మేయర్ గారు, కానీ నాకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను రోజు మాంసాహారం మాత్రమే తింటాను. ఏమీ తిన్ను ఇంకా. అది అసలు సమస్యే కాదు సార్, ఇది సమస్యే కాదు. గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం అంటే అది మంగళపై సువర్ణాలంకారం లాంటి విషయం సార్. ఏ బ్రాండ్ తాగుతారు? గోల్డ్ మొక్క. నాకు కూడా సార్ మీ మీద నివేదించాలనుకుంటున్నాడు సార్. నా ముందే ఇమేజ్ పాటు చేద్దాం అనుకుంటున్నావా? మాట్లాడుతున్నావా? ముందే సార్ క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. అడుగు అడుగు. ఇలా కాదు, నేల మీద కూర్చొని కూర్చో కూర్చో. చాలా మంచి పని చేశారు సార్ మేయర్ గారు. అసలు ఈ హోటల్ వాళ్ళకి డిసిప్లినే లేదు సార్. అదైతే మాకు కర్తవ్యం. పైగా మీలాంటి పెద్ద అధికారి గారి మీలాంటి గొప్ప వ్యక్తి గారు చేయాల్సిందే. మరి మీరు తనిఖీ ఎప్పుడు మొదలు పెట్టున్నారు? తనిఖీ? ఏ తనిఖీ? అరే భలేవారే, మా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక్కరే ఏం కష్టపడతారని. అదేదో మేమే ఊరంతా తిప్పి చూపించేస్తాం, మీరే నిర్ణయించుకున్న తర్వాత. మీరు చాలా మంచి వ్యక్తి గారు. జడ్జి నాకు చాలా సంతోషం. అయితే మరి మనం ముందు మన ఊరు పర్యటన మొత్తం చేసేద్దాం. ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తాం. ఆ తర్వాత అక్కడే భోజనం కూడా చేసేద్దాం సార్. హాస్పిటల్లో భోజనమా? హాస్పిటల్ కాదండి, సివిల్ సర్జన్ గారి ఇంట్లో. ఆయన ఎవరో నాకు తెలియదే సార్. అది మీకు ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఇబ్బంది ఉంటే మనం భోజనం వేరే చోట అలాగే లేదు, మీరు ఎక్కడంటే అక్కడ భోజనం చేద్దాం. కంప్లీట్లీ ఎట్ యువర్ డిస్పోజల్. సరే సార్, మీరు తొందరగా వెళ్ళరా. ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇప్పుడు సివిల్ సర్జన్ గారి ఇంటికి వెళ్ళి ఆయనకి ముందు ఈ విషయం గురించి చెప్పు. అర్థమైందా? ఇదంతా ఒక ఇన్స్పెక్షన్ అనిపించాలి. అర్థమైందా? అలాగే ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వు. అర్థమైందా? గొప్పగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పు. పదండి. మీ మొహం ఏంటి మారిపోయింది? ముఖం మారిందంటే అది నేను మీ దర్శనం కోసం వచ్చాను. చిన్న ఇలాంటి నావనసమైన మాట ఆపండి. మనం వెళ్దామా?
ఆ సన్నగా ఉన్న అమ్మాయి చూసావా? శంకర్ ప్రసాద్ భార్యతో భలే కలిసిపోతుంది. ఇప్పుడు తనే తీసి మమ్మీ. అయ్యో చూడలేదా? పొద్దున్న నాకు పంగి నమస్కరించలేదు. ఇప్పుడేంటి జాపనీస్ స్టైల్ నమస్కారం చేయాలా లేకపోతే సాష్టాంగ నమస్కారం చేయాలా? ఏంటి మమ్మల్ని కూడా చిన్న చిన్న విషయాలు సీరియస్ గా తీసుకుంటున్నాం. అరే ఇలాంటి చిన్న చిన్న విషయాలే కాలేజీలలో టీవీలా పట్టేస్తాయి. అయినా ఇది రాజకీయం, నీకు అర్థం కాదులే. అమ్మగారు అమ్మగారు ఏంట్రా? మీ ఇంటమ్మాయి రోజు భలే ఉన్నారు. నా దిష్టి తగిలినట్టుంది. సరే కానీ మర్చిపోయారు, అయ్యగారి వార్తలు పంపారు. ఆయన కూడా థమ్స్అప్ కదా. బేబీ ఇది చదువు. ఎందుకు నేను ఊరుకున్నాను కదా, మీరు ఊరుకోండి. అయ్యో అమ్మతో ఇలా మాట్లాడడం. చదువు చదువుతా అమ్మ, చదువు. ప్రియమైన నివర్తి, ఢిల్లీ నుంచి ఒక అధికారి వచ్చాడు. చూడడానికి యువకుడిలా ఉంటాడు. అక్షయ కుమార్లో ఉంటాడేమో. ఓ దొడ్డలో మాట్లాడి చదువు. సరే. చాలా గంభీరమైన అధికారి, చాలా కఠినంగా ఉంటాడు. తొందరగా చదవే. సరే అన్ని విషయాలు సర్దుమణిగింది. మేము సివిల్ సర్జన్ వారి దగ్గర ఇంటి దగ్గర భోజనం చేసి వస్తాము. అన్ని ఏర్పాట్లు చేసి ఉంచు. సరే అన్ని సరిగ్గా ఉంచు. నీ బేబీ వల్ల నాన్న. అయినా నేరయ్యాడు కానీ మీ నాన్నకి బుర్ర మాత్రం పెట్టెలో కలిసిపోయింది. ఇంత చిన్న అధికారిని అలా ఎవరితో వాళ్ళతో కల్పిస్తే ఆయన వాల్యూ ఏమైనా ఉంటుందా? నాన్న ఎప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. మీరు టెన్షన్ పడకట్లా ఉట్టిగా. ఆపవే తెలియలేని దద్దమ్మ. అయినా నీకు మీ నాన్నకి అన్ని తెలిసినట్టు మాట్లాడతావు. అరే జూలన్, అరే జూలన్, అమ్మగారు ఇక్కడ తెచ్చావురా? ఏంటమ్మగారు? తొందరగా వెళ్ళి ఆ కార్నర్ లో ఒక రూమ్ ఉందిగా మంది, దాన్ని టిప్ టాప్ గా సర్దే. అలానే హాల్ ని కూడా బాగా శుభ్రం చేయి. ఏ అమ్మగారు, మీ అన్నగారు ఏమో వస్తున్నారేంటి? ముందు సార్ నా డ్రాయర్ ఎట్టుకుపోయాడు. ఎక్కువైతుంది. పదవేమి మనం తొందరగా వెళ్ళి రెడీ అవుదాం. ఇప్పుడు బ్యూటీ పార్లర్ నుంచి రెడీ వచ్చాం కదా. అయ్యో రెడీ అయ్యేదంటే సరిపోతుందా? అసలుకి ఆ అబ్బాయి ఢిల్లీ నుంచి వస్తున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా గంట గంటకి మేకప్ చేసుకుంటూ ఉంటుంది. మనం చూసి ఏంటి పల్లెటూరులో అనుకోదు కదా. పద. పాల్సాగే కనీసం సర్వశక్తివంతుడా. ఆ అధికారి యువకుడు కదా, ఒకసారి నా వైపు ఆకర్షితుడు ఇలా చూడు. అబ్బో, అమాయకురాలు. ఆయన తల నరికించేసేలా ఉన్నావు కదా. ఆయన నేను ఆల్రెడీ ఆ శివయ్యని అడిగిన కోరిక. మళ్ళీ నువ్వు అడిగేదేంటి స్పెషల్ గా? మమ్మీ అరే టిక్కు టిక్కు మన కోరిక కాదు, నా మాట విను. ఎవరు లేనట్టున్నాడైతే ఏసీ మందే ఉదయమా ఏ అమ్మకి పేపర్ పర్లేదు. ఈ రోజు చాలా బాగా కలిసిందండి. మంచి భోజనం తినిపించారు. అసలు మీ దగ్గర నాకు ముఖ్యంగా ఒక విషయం చాలా బాగా నచ్చిందండి. అసలు మీ ఇంటికి వచ్చిన ఎంత బాగా చూసుకుంటున్నారు. వేరే ఊర్లో నేర్తో అసలు అలాగే ఉండరు కూడా ఉండరు.
సార్ అదైతే మా కర్తవ్యం. పైగా మీలాంటి పెద్ద అధికారి గారికి పెద్ద అధికారా? ఎవరా పెద్ద అధికారి? అయ్యో ఇంకా ఎందుకు దాచేస్తారు కృపానిధన్ గారు, మీరే పెద్ద అధికారి. ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత మర్యాద ఇస్తున్నారు మేయర్ గారు. అసలు మేయర్ గారు చాలా తెలియనివారు, ఇక్కడ ఉండాలి పెద్దలే గారు. చాలా అవును, ఈ రోజు పెట్టిన భోజనం చాలా బాగుంది. మీరు రోజు ఇలాంటి ఫుడ్ తింటారా? లేదే సార్, మేము మా భోజనం చాలా సాధారణంగా ఉంటుంది సార్. మేము చాలా నిజాయితీగా వాళ్ళమండి. మా దేశం గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ రోజు ఇది మాత్రం ఇలాంటి స్పెషల్ గెస్ట్ అని చెప్పేది అంటే ఎప్పటికీ సార్. Yes, exactly like you. కొంచెం థమ్స్అప్ కూడా. అదేంటంటే మహోదయ, తందూరి కేసు తర్వాత తందూరి తినాలంటే భయం వేస్తుంది. అందుకని కాస్త జరిగిన అసౌకర్యానికి క్షమించండి. క్రూరమైన మనిషి అయి ఉంటారు. మనిషా అని మనిషి అడుగు మృగవడా నీచుడిని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అతను ఎంత మంత్రులకు మిత్రుడో. తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. మేము తండ్రి చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సివిల్ సర్జన్ గారు, ఈరోజు జరిగిన స్థలం మీదేనా? అవును సార్, అది మా డిపార్ట్మెంట్. రాంబోలసే సివిల్ హాస్పిటల్. చాలా ఖాళీగా ఉంది మేయర్ గారు. అసలు పేషెంట్లే లేరు, అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారేమో. లేం కాదు సార్, కొంతమంది అమ్మాయి చేసి ప్రైవేట్ ట్రీట్మెంట్ కావాలి సార్. Not here, there. నిల్చోండి. అంటే సార్, మా సమయం అంతా పట్టణాభివృద్ధిలోనే సరిపోతుంది. మీకు తెలియదు ఏమో చెప్పండి, ఇలాంటి దరిద్రుల వల్ల చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. దయచేసి కాస్త క్షమించండి. కొంచెం నగదు జరిమానా వేయండి. అదే లేదు మేయర్ గారు, నేను ఎవరిని హత్య చేయడం కాదు, కానీ నా ముందు అతిగా ప్రవర్తించడానికి ఎవరైనా ట్రై చేస్తే వారి తాట తీస్తా. మేయర్ గారు, సార్ మీరు సాయంత్రం కాలం ఫ్రీ టైంలో ఏం చేస్తారు? అంటే అదే రమ్మియో, తీపతియో, లేకపోతే కచేరీ చూడటమో. అలాంటి నాకు పరమ అసహ్యం సార్. సమాజ సేవ తర్వాత సమయం దొరికితే సూర్య నమస్కారాలు, సమాజ సేవ ఇలాంటి ధార్మికమైన విషయాల్లోనే నా సమయం గడుపుతాను. అంతే కదా, 1000 రూపాయలు తెచ్చాను మర్చిపోయారా? అంటే ఎవరి అభిప్రాయం వారిది. నేనైతే సాయంత్రం అవగానే కచేరీ చూస్తూనే ఉండిపోతాను. అంటే దాన్ని తప్పేది మేయర్ గారు. అందరూ తప్పేది, అందరూ తప్పే ఉంది సార్. అది మన స్వదేశీ కల్చర్ని కాబట్టి ఒక పవిత్రమైన పని మహర్షి. మీరు అనుమతిస్తే మా కుటుంబ సభ్యులు మీకు పరిచయం చేస్తాను. ఈమె మా రెండో భార్య. రెండో భార్య అంటే వైఫ్ నెంబర్ 2 ఈ మధ్య నేతలకు చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎలక్షన్ లో గెలవగానే చాలు రెండో పెళ్లి చేసుకుంటారు. అయ్యో, వంశాభివృద్ధికి ఇది చాలా అవసరం అన్నమాట. లేదు లేదు సార్, మేము ఆ లెవెల్ నేర్చుకోం కాదు సార్. మా ముఖ్య భార్య చనిపోయింది. తప్పని పరిస్థితుల్లో రెండో భార్యను చేసుకోవాల్సి వచ్చింది సార్. నువ్వు కాస్త తక్కువగా మాట్లాడు. ఈమె పేరు మర్తి. డెలిషియస్ నేమ్. ఈమె మా అమ్మాయి పేరు. నా పేరు రూపా. మీరిద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉంది నాకు. అయ్యో, ఇది మా సౌభాగ్యం. నుంచో చూస్తేనే చాలా సుఖంగా ఉంది. సరే, మీరు కూర్చోమంటారా? కూర్చుండిపోతాను. అయ్యో వద్దు, ఇప్పుడే సివిల్ సర్టిఫికేట్ తాగించారు. ఇంత మౌనంగా ఉన్నారు. నా గురించి చెప్పాలంటే నేను గవర్నమెంట్ లో పనిచేస్తాను కాబట్టి సీఎం అయినా పిఎం అయినా ఎలాంటి గంభీరమైన డెసిషన్స్ తీసుకోవాలన్నా నన్నే అడుగుతారు. వచ్చిందమ్మ మా అంబాసిడర్లు కానీ గవర్నర్లు కానీ పెద్ద పెద్ద సేనాధ్యక్షులు కానీ అందరి యూనివర్సిటీలు నా చేతుల్లోనే ఉంటాయి. అయినా మీరు ఈ రాజ్యాంగం ఎప్పుడు చదువుంటారులేండి.
మేము చదవమోసా 100 సార్లు చదివా. సెపరేట్ గా మీకు చాప్టరే ఉంది సుధూర్. ఉంది ఉంది. అక్కడ ఒక చిన్న మార్పు, చనిపోయిన వాళ్ళ ఫోటోలన్నీ తీసేసి నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం. పెట్టుకున్నప్పుడే పెట్టాలి సార్. ఇప్పటికైతే గాంధీ అంబేద్కర్ కాంగ్రెస్ కూడా దూరం అయిపోతుంది. వెరీ గుడ్ పాయింట్. బట్ ఇప్పటికే నా పేరు మీద చాలా ఉంది. మా తండ్రి గారు కుమార్, ఎందుకు ఈ పాడైపోయిన మున్సిపల్ ప్రభుత్వానికి పనిచేస్తావు? నీ రాజ్యం చూసుకోమంటాడు. నేనేం చెప్పాను? నేను డబ్బు కంటే ఎక్కువ విలువ పదవికి ఇస్తాను. అవి కాకుండా కోట్ల కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్, డజన్ల కొద్ది పండ్లు, సొంతగా ఏరోప్లేన్ కూడా ఉంది. అవి మీకు ఏరోప్లేన్ తెలియదు కదా, ప్రైవేట్ జెట్ ప్లేన్. కూడా జాపనీస్ ట్రైన్ ఉంది సుధూర్. ముఖం పెడకైపోయి చెప్తున్నా ఇద్దరికి. అదేలా ఉంది? సారీ సార్, కూర్చోండి. నేను నిల్చోన్నారు, కూర్చోండి. చెప్తున్నాను, గొప్ప గొప్ప కళాకారులు కూడా పెంచుతున్నారు నేను. అదే కాకుండా నాకు కళ మరియు సంగీతంలో ప్రత్యేక గుర్తింపు. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ స్మగ్లింగ్ వాళ్ళు కానీ నా చేయి దాటి ఎక్కడికి వెళ్ళలేరు. సినిమా ఇండస్ట్రీయా? మా కూతురు కూడా సినిమాలో హీరోయిన్ కావాలని చాలా కోరుకుంది. నేను మౌలితో మాట్లాడతాను. మీ అమ్మాయి నాతో పాటు ఢిల్లీ పంపించండి. అరే రాజమౌళి, అలా అయితే మీతో పాటే మా కూతురుని తీసుకెళ్ళిపోతారా? నాకు కూడా చాలా సినిమాల్లో నటించే ఆశ కానీ కుమార్ దాంట్లో ఏముంది, మీరు కూడా నాతో పాటు జెట్ ప్లేన్ వచ్చేయండి. ముందు మా ట్రైన్ లో ఉన్నాడు. మీతో పాటు మా కూతురికి ట్రైనింగ్ అలాంటి చీప్ మరియు రిస్క్ ప్రయాణం మేము చెయ్యం. ఇట్స్ నేషనల్ పాలసీ. మేము ఢిల్లీ చేరాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అప్పుడు నా కనెక్షన్ ఎక్కడో చెప్పండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద రచయితలు అందరూ కూడా నా చేతుల్లోనే ఉంటారు. మీరు స్వయంగా ఇంత మంచి రచయితలుగా కనిపిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇంత సెన్సిటివ్ పోస్ట్ ఉండడం వల్ల నా పేరు ఎక్కడ రాసుకోలేకపోతున్నాను. లేకపోతే నాకు తీసే కథలన్నీ త్రివిక్రము, సుకుమారు, ఆ గొట్ల శివో తీసుకుంటారు నా స్టోరీలు. ఎప్పుడు ఆడవాళ్ళ పేరుతోనే ప్రచురిస్తారు మహాశయ మీద. వినండి, సుకుమార్ ఆడవాళ్ళ పేరంట. ఏదైనా చెప్పే ముందు తలవచ్చుగా లేదు యాదవ్. మీరు బాగా ఎక్కువ బయలు చేస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి నాకు అసలు బయలు చేసేవాళ్ళంటే నచ్చదు. మీ ఉన్నతమైన వ్యక్తిత్వం చూసి నమ్మకపోతుంది. నేనేం చెప్తున్నాను? బయలు చేసేవాళ్ళు లంచపడులు, వాళ్ళని డిస్కిటేట్ మనుషులు. అలాంటి వాళ్ళని నా పని డైరెక్ట్ గా పడతాను. అసలు నా గురించి మీకు ఏం తెలుసు? నేను పిఎం సీఎం వరకు కూడా మేము అన్పార్లమెంటరీ జోక్స్ చేసుకుంటాం. అదేగా నేను నా అసలు చూపించా. ఆరాం తీసుకుంటారు. రూమ్ రెడీగా ఉంది. రూమ్ రెడీగా ఉందా? బాయ్ బాయ్ కశ్మీర్ కది, బాయ్ బాయ్ ఆరా కది.
ఎందుకైనా మాట్లాడుతున్నారు కనపట్లేదు ఆఫీసర్ గారు పడుకున్నారు. అయినా మీరే చెప్పండి, అది 4 ముక్కలు చదివేసరికి ఎలా పొగగా మాట్లాడుతుందో తెలుసా? అయినా ఆఫీసర్ గారు మీరు చూసారు కదా, ఆయన ఎవరిని చూస్తున్నారు? మీ కూతురునా లేదన్నా? నిన్ను చూస్తున్నాడా? అయ్యో భగవంతుడా, ఒక పెళ్ళైన ప్రియ ధర్మం ఏంటి? తన భర్తని వదిలి పరాయి భగవాడుతో మాట్లాడతామా? ఈ రంగులు చూస్తుంటే నాకు విషయం తాగి కావాలని ఉంది. తాగండి. ఆమెదెవరు? ఈ యొక్క ధర్మం దేని అమ్మా? అడవడంటే పవిత్రంగా ఉండాలి. అయినా మీరు ఆఫీసర్ని బాగా చూసుకుంటున్నారు కదా? చూసుకుంటున్నాం, అందులో ఏముంది? ఆఫీసర్కి ఏం లోటు రాకూడదు చూడండి, ముందే చెప్తున్నా మీకు. అంటే ఏం జరగండి. మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటుంది, నేను చెప్పలేను నాన్న, మీరు నాకేమో చెప్తూ ఉంటాను. ఈ సంకట బాబు స్కూల్ ఇన్స్పెక్టర్ చేసిన మోసం మమ్మల్ని మిస్గైడ్ చేసి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ పడిపోతుంది. కొంచెం అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం పడుతున్నాను. అవునవును. అయినా నా అనుమానం ఏంటంటే శివలక్ష్మి గారు వాళ్ళు ఎప్పుడు క్లాసెస్ లో ఉంటారు. బహుశా మిమ్మల్ని తీసేసి తన వాళ్ళని పెట్టాలనుకుంటున్నారేమో ఆలోచించడా? నేనేంటో కాదంటే ఉపయోగం బాబు ఏంటి డిస్కషన్ జరుగుతుంది? ఏం లేదు సార్, నిన్న మీ ఇంపాక్ట్ఫుల్ బిహేవియర్, ఎక్స్క్యూజ్ మీ, డిగ్నిఫైడ్ బిహేవియర్. అదే ఇంపాక్ట్ బిహేవియర్ చాలా బాగుంది. పోస్ట్ మాస్టర్ తో చెప్పాను సార్. ఇందులో తప్పుగా అనుకోవాల్సిన విషయం ఉందయ్యా. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకాలి. దాని గురించి ఆలోచిస్తుంది. ఏమంటారు పోస్ట్ మ్యాన్? అదేం పెద్ద పనే కాదు సార్. ఇలాంటి ప్రమాదకరమైన ఆఫీసర్ ఎలా హ్యాండిల్ చేయాలంటే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాల్సిందే, లేదా ఒక కమిటీ, అవసరమైతే 2-3 సబ్ కమిటీలు కూడా పెట్టాల్సిందే. కానీ ఒక పెద్ద గ్రాండ్ హోటల్లో సెమినార్ ఆర్గనైజ్ చేశారు. కోల్కతా గ్రాండ్ హోటల్ ఎలా ఆలోచించండి. ఊరుకుల్లాగా మాట్లాడకండి. ఇది వరద కరువు లేదా ప్లేగ్ లాంటి సమస్య కాదు. ఈ ప్రాబ్లం మన మీద వచ్చే కత్తిలా పడుతుంది. మీరు కరెక్ట్ గా ఆలోచించండి. అవును, ఆయన శనిలా పట్టుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చాడో అర్జెంటుగా ఈ నుండి తప్పించుకోవాలి. అయ్యో, ఇప్పుడు మీరు కూడా వచ్చారా? అంత అవసరం ఏమొచ్చింది? ప్రతి అఫీషియల్ పనులు ముక్కు పెట్టుకుంటూ వచ్చేస్తారు. మాకు అటువంటి అలవాటేం లేదు సార్. చెప్పేద్దామని ఉంటారా సార్? మీరిద్దరు ఇప్పుడు డ్రామా ఎందుకు చేస్తున్నారు? వినండి, మీరందరూ ఇక్కడ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నారని మీరు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేశారు. ఏంటి? అవును, మొత్తం 2000 రూపాయలు. 2000 రూపాయలు? 100 నోట్లు పెప్సీగా ఉన్నాయి. ఓహో, మన అప్పుడే ఎందుకైనా ఆఫీసర్ వచ్చింది. ఆయన మాకు ఈ ఆఫీసర్ గురించి కొంచెం కూడా చెప్పలేదు. వెరీ బ్యాడ్. ఇదంతా సంగడోపనే ఇంకేం అనుభవం పెట్టాలి. ఇప్పుడైతే మనం అంతా కామ్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఒక పెద్ద మూటలు పెడదాం. కనీసం ఒక్కొక్క రోజున ఆఫీసర్ కానీ వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తున్నాయి. ఏమంటారు? ఆలోచన ఎలా ఉందా? ఇవన్నీ చేస్తే ఆఫీసర్ అన్ని డైరెక్ట్ గా పైకి టికెట్టేస్తారు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది ఆఫీసర్లు డబ్బులు తీసుకోరు. పెద్ద డబ్బులను పట్టుకుని మిగతా ప్రపంచానికి నిజాయితీగా కనిపిస్తారు. ప్రతి మాటకి ఏదో చెప్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చాడు? ఈ సిచ్యువేషన్ లో లోపలికి వెళ్ళడం మంచిది. మన తరఫున ఏది కుదురుతుందో అది చేద్దాం. నా సలహా ఏంటంటే అక్కడ బాబు స్టార్ట్ చేయాలి. నేనా? లేదు, ముందు మీరు వెళ్ళండి సివిల్ సర్జన్ గారు. ఆల్రెడీ మీ ఇంట్లో హకీం గారు భోజనం చేశారు కాబట్టి పై పార్టీ అయిపోతుంది. మేము ఎలా వెళ్ళగలం? మాకు ప్రత్యక్ష ఉన్నాయి. ఎందుకు స్కూల్ ఇన్స్పెక్టర్ స్టార్ట్ చేయకూడదు? నాకు ఈ మధ్య డైరియా ఉంది. నేను వెళ్ళాను బాబు. సర్లే, అయినా అనుకోండి, ఏదైనా తేడా చెప్తే మొత్తం గంగా. అవునవును. అయినా సంజయ్ బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మీరే సీనియర్. ఈ సమస్య మీరు ఒక పరిశ్రమ ఆలోచించి తీసేసి చెప్పారు. సరే, కాసేపు శాంతంగా ఉన్నాడు. నన్ను ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. ఎక్కడ ఉన్నారా? డ్రాయింగ్ కూడా తీసుకురా. అలవాటే కదా. ఎంత బాగా చేసావు. నువ్వేమనుకోకపోతే నాతో పాటు ఢిల్లీ వచ్చాయి.
అసైన్ చేసినట్టు చెప్తారా? అలాగే ఉండదు, మీరు డైరెక్ట్ వచ్చి నేను చూసుకుంటా. సరే బాబు గారు. వెళ్ళండి. సారీ టు డిస్టర్బ్ సార్. ఎస్ చెప్పండి. సార్ నేను ఈ ఊరు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ని. నా పేరు సంకటాబాబు. ఓకే ఓకే రండి, కూర్చోండి కూర్చోండి. చెప్పండి ఏంటి సంగతులు మెజిస్ట్రేట్ గారు? సార్ చాలా సంవత్సరాలుగా నేను ఈ ఊర్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాను. మీ నియమాల ప్రకారమే న్యాయంగా పనిచేస్తూ నిజాయితీగా తీర్పులు ఇస్తున్నాను. నేను మీ గురించి వేరేలా విన్నానే. ఇదే కదా సార్, మాకు ఏం రాదని మేము లంచాలు తీసుకుంటామని లాలో ఏబిసిడి కూడా మాకు తెలియదు అంటారు. కానీ ఇది సిస్టమ్ తప్పు సార్, మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి. మీ మాటలో చాలా బలం ఉంది. యాక్చువల్గా మీకు ఒక డాక్టరేట్ ఇప్పించాలి. నేను అర్జెంట్గా వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి డాక్టరేట్ ఇప్పించే పనిలో ఉంటాను. ఏంటి మీ చేతితో పచ్చపచ్చగా ఏమవుతాయి? ఇది తీసుకోండి. ఇది నా కోసం తీసుకొచ్చారా? సార్ తప్పుగా అనుకోకండి, ఇది చిన్న గురిదర్శనం మాత్రమే. చూడండి మేజిస్ట్రేట్ గారు, నేను ఇలాంటి తీసుకోను, కానీ మీరు బలవంతం పెడుతున్నారు కాబట్టి పర్లేదు తీసుకుంటాను. మీరు వేరేలాగా అనుకోకండి. థ్యాంక్ యూ సార్. పూర్తిగా 2000. సర్లే ఎల్లు, నేను చూసుకుంటా. సార్ మా మీద ఏదైనా ఆదేశం ఉంటే తప్పకుండా క్యారియర్. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న ఊర్లో నేరు ఇల్లు కూడా గట్టిగా సంపాదిస్తున్నారు దొంగ నా కొడుకులు. నమస్కారం సార్, నా పేరు బిరంగి లాల్. ఇదే నారదుని ఈ ఊరి పోస్ట్ మాస్టర్ని. ఇలా మీ దర్శనం కోసం వచ్చాను. ఏంటి బెరటిలాగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఈ ఊర్లో? 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. 4 సంవత్సరాల నుంచి ఉన్నావు అంటే ఇల్లు అంతా బాగా స్థిరపడి ఉంటావే. అవును సార్. కాదు సార్, మేము చాలా నిజాయితీ కలవాలి. ఈ ఊర్లో మీరు ఏ మూల అడిగినా మా గురించి చెప్తారు. అదే తెలుస్తుంది మీరు చాలా నిజాయితీ వాళ్ళని, కానీ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారా మీరు? లేదు సార్, మా పోస్ట్ ఆఫీస్కి 2000 రూపాయల పేరు లేని మనీ ఆర్డర్ వచ్చింది. అది ఎవరిదో ఏమో ఏం అర్థం కావట్లేదు. బహుశా మీదే అనుకుని ఇలా అయ్యుండొచ్చు, కానీ మీరు తెలివిగా నాకు లంచం ఇవ్వాలనుకుంటున్నారా? అలా ఏమి అవ్వదు. అయ్యో సార్, అలా ఎలా జరుగుతుంది? అది మీ ముందర మీతో లేదు సార్. ఎలా నడుస్తున్నారు సార్? ఏది 2000 రూపాయలు. ఓకే ఇది నావే, ఈ నావే, కానీ మీరు బయట ఎవరికి చెప్పకండి, ఎందుకంటే నా తండ్రి గారు డబ్బులు వేస్తా ఉంటారు నాకు. ఎల్లు. 2000 రూపాయలా? ఎల్లే. Excuse me, may I come in? Yes, please. Sir, నేను స్కూల్ ఇన్స్పెక్టర్ని. స్కూల్ ఇన్స్పెక్టర్ గారు, ఇది చాలా రసిక స్వభావంతో అయ్యో, నన్ను ఇబ్బందిలో పడేశారు. ఈ ప్రశ్నకు నేను ఏం సమాధానం చెప్పాలి? అదే అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు అబ్బాయిని బాగా పుట్టలో పడేసుకోగలుగుతారని, అలాగే మీరు స్కూల్లో ప్రత్యేకంగా టీచర్లుగా అందమైన అబ్బాయిలే వేసుకుంటారని బయట టాక్. అంటే అది ఆ విషయం. సారీ మేడం. Are you sure? I'm sure. మీరు నటించడం ఏం అవసరం లేదు. నాకు తెలుసు మీ మిస్టర్ విల్సన్ గురించి. అంటే చెప్పు విల్సన్, మీకు అంతా తెలిసిపోయిందా? దయచేసి నన్ను క్షమించేసేయండి. మిస్టర్ విల్సన్ చాలా మంచి పేరు. అతన్ని ఎప్పుడు పరిచయం చేస్తారు? సరే ఇదంతా వదిలేయండి, మీతో ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడేది ఉంది. సార్, 2000 రూపాయలు మీవేనా? నాకు తెలిసి ఇన్స్పెక్టర్ గారు మీరు చాలా తెలివైన వారు. నాకు చెప్దాం అనుకున్నారు, మీరే రిజర్వ్ చేసుకున్నారు. ఇవ్వండి. కరెక్ట్గా ఉన్నాయి 2000. మీరే చూసుకుంటారు. నాకు క్లాసెస్ ఉన్నాయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరు సార్? నేను చూసేది మన మా ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేశారు. మా ఆవిడ తన చేతితో కొట్టించింది. చోరీ కట్ బ్లౌజ్ అన్నాయి కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. వీళ్ళందరితో పోలిస్తే వీళ్ళు చాలా మంచి వ్యక్తిలా కనబడుతున్నారు. ఈ మేయరు వీళ్ళందరూ దొంగల కొడుకులా కనిపిస్తున్నారు. ఒకవైపు మెజిస్ట్రేట్, పోస్ట్ మాస్టర్, స్కూల్ ఇన్స్పెక్టర్, వీటన్నిటికంటే పెద్ద మేయర్. ఫుల్లీ కరెక్టెడ్ ఉంటుంది. నాకు అదే అనిపించింది. ఇది మాత్రం నిజం. అలాగే మీరు ఆదేశిస్తే అందరి జాతకం బయట పెడతారు. నా చేయకుండా తొందర పెడుతుంది. ఒకసారి చూడండి. ఇది ఎలర్జీ సార్. నోట్లకి 5% బాగా పనిచేస్తుంది. గట్టిగా పట్టుకోండి. ఇవి నోట్లు
సారీ, ఇవి నా అప్పు తీర్చేసినట్టే కదా మీరు? కాదు కాదు సార్, ఇవి ఫిజిషియన్ శాంపిల్స్ బాగా పనిచేస్తాయి. తీసుకోండి తీసుకోండి. ఓకే సార్, బాయ్ సార్. మనం ఢిల్లీలో కలుద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఎస్ సార్, సార్. సార్ మాకు కూడా ఒక నిమిషం సమయం ఇవ్వండి. రండి. మీ పేరు? నా పేరు భాను సాహెబ్. సార్ నా పేరు పండిత్ తోట ప్రసాద్. ఈ ఇద్దరు శుభ్రతని బాగా ఇష్టపడే మనుషుల్లో ఉన్నారే. మీ దగ్గర సుమారు 1000 రూపాయలు ఉండొచ్చా? నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర కూడా అలాంటి నోట్ ఒకటి మాత్రమే ఉంది. పర్వాలేదు, ఇవ్వండి, ఏదో ఒకటి పని చేద్దాం, ఇవ్వండి. పని అయిపోతుంది, మీరేం భయపడకండి, సరేనా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయిగా మీరు కొంచెం బయటికి వెళ్ళండి. నేను మీతోనే వస్తాను. మీరు వెళ్ళారేమిటి? అసలు కలిసి వచ్చారు కదా, కలిసి వెళ్దాం. మంచి సాయిబా, మీరు వెళ్ళొచ్చు కదా. అవును సాహెబ్ ఓ, సార్. సరే మీరు వెళ్ళండి. అయ్యో అటు కాదు, ఇటు. అంటే కదా ఇటు. వెళ్ళాలంటే మీరు చెప్పండి నేతా ప్రసాద్ గారు. మీతో ఒక విన్నతి చేయాలనుకున్నాను. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరికీ చెప్పండి, ఈ పట్టణంలో కూడా ఒక మంచి వ్యక్తి ఉన్నాడని. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను సూర్య గారికి కూడా చెప్తాను మీ ఇద్దరి గురించి. మా ఇద్దరి గురించా? చీ సాగర్ గురించి మాట్లాడలేదు సార్. వాళ్ళ తాతలు తండ్రులు కొండ మొక్కలవారు, వాళ్ళకు వాళ్ళే ధర్మంలో చెప్పిన వాళ్ళు. దీన్ని ఢిల్లీలో చెప్పడం సరైనదేనా? నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చింతించకండి, మీకు అలాగే ఒక పురస్కారం కూడా ఇప్పించేలా చేస్తాను. పద్మభూషణ సార్, మీరు పద్మభూషణ కదా? పద్మభూషణే, కానీ మీకు వేరేలా అర్థమైంది. సరే ఓకే, కరెక్ట్, పద్మభూషణ్. సరే చూపించ పద్మభూషణ చూడండి. నా జోబులో ఉన్న 500 నోట్ల రూపాయి ఇక్కడ ఉండిపోయింది. నువ్వు ఏమి టెన్షన్ తీసుకోకండి, మీరు వెళ్ళిపోండి. మీరు ధన్యవాదాలు చెప్పి మమ్మల్ని సిగ్గుపడేలా చేయకండి. 500తో పాటు పద్మభూషణ్ కూడా. తప్పకుండా. అరే సార్, మీ ఇద్దరు నిజమేనా? వెళ్ళండి. అరే జూలర్, బాగున్నాడు. ఏంట్రా హడావిడి? ఎవరు పడతాడు? సరే లోపల రమ్మా. నమస్కారం. చెప్పండి, ఏమైంది? అయ్యా, ఈ నరకయాత్ర జీవితం నుంచి మమ్మల్ని రక్షించాలి. మమ్మల్ని రక్షించాలి. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి, భయపడకండి. ఆ దుర్మార్గం నుంచి మమ్మల్ని కాపాడండి. ఏ దుర్మార్గుడు? అయ్యా, ఆ నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు మేయర్. మేయర్ ఇంత దుర్మార్గుడా? అవును హుజూర్, ఇప్పటివరకు ఇంత చెడ్డ మేయర్ ఎప్పుడు రాలేదు. అయ్యా, ఏ వ్యాపారం అయినా సరే 10% మాట్లాడుతాడయ్యా. అదే కాకుండా వేరే లంచాలు కూడా లాక్కుంటాడయ్యా, మా రక్తాన్ని లాగుతున్నాడయ్యా. 10%? మా ఢిల్లీలో అయితే 7%కే పని అయిపోతుంది. అవును హుజూర్, వేరే దానికి వాటే ఇవ్వకపోతే సరికంతా స్వాధీనం చేసుకొని పలకం సరిగ్గా కేసు పెడతారు. మీరే చెప్పండి, ఇది అసలు ఎక్కడ న్యాయం? అవును హుజూర్, ఇలా అయితే వ్యాపారం ఎలా నడుస్తుంది? మీరే చెప్పండి. అయ్యా, పై అధికారికి ఫిర్యాదు చేయనా? మా పేపర్ దుకాణంలో విదేశీ వ్యాపారాలు దిగుతాయని బెదిరింపులయ్యా. అవును హుజూర్, అంతెందుకు నెయ్యి అమ్మవాడి గోడలో ఎలుగు దొరికినా అది నెయ్యి వల్లే దొరికినా కేసు పెడతారు. పొరపాటున నోటి నుంచి ఒక మాట జారిన కిడ్నాప్ చేస్తున్నారంటారు హుజూర్. చాలు, నేను వారికి సంఖ్యలు వేయిస్తున్నాను. మీరు ఏం చింతించకండి, వాడికి నేను జైలు ఫుడ్ తినిపిస్తాను. అయ్యా అంతెందుకయ్యా, మొన్న ఫ్యాక్టరీ చిన్న స్కామ్ అని తప్పేటరికి మా దగ్గర నుంచి 50,000 రూపాయలు వసూలు చేశారయ్యా. అదే కాకుండా లోపల వేసి మరి కుక్కలుగానే ఎడగొట్టి చూడండి అయ్యా. ఇప్పటి వరకు నొప్పులు అలానే ఉన్నాయి. చూపించడానికి సాక్ష్యంగా ఆ ఫోటోలు కూడా తీయించుకొని ఇచ్చాం, చూడండి. చి ఇలాంటి వాడిని నేను ఇంకా గట్టి పెట్టలేను. వీడికి ఇంకా నేను డైరెక్ట్ గా పహాడ్ జైలుకే పంపిస్తాను. తిహార్ జైలుకి. అంతవరకు చెప్పగానే మీ నోటి మాటతోనే మా శరీరం తగిన గాలితో పాటు మనసు తగిన గాలి కూడా మందులు అన్నట్టయిందయ్యా. ఈ కానుకలు కూడా తీసుకుంటే నేను ఇలాంటివి ఏమీ తీసుకోను. కాకపోతే మీ దగ్గర కుదిరితే 5,000 2,000 ఉంటే ఇచ్చానండి. అయ్యా, మా మనసులో మాట మీరు చెప్పేశారయ్యా. 2,000 రూపాయలు కదా మా పట్టణం తీసుకెళ్ళి 10,000 రూపాయలు అయ్యా. థ్యాంక్ యూ, మీరు చాలా మంచి వ్యక్తి. మీరేం టెన్షన్ తీసుకోకండి, అర్థమైందా? నేను వాటిని జైలు పంపిస్తాను. కానుకలు కూడా కొంచెం తీసుకుని అయ్యా, లేదంటే అందరూ అనుమాన పడతారు. సరే, అక్కడ పెట్టండి వెళ్ళి. మర్చిపోకుండా తీసుకెళ్ళాలయ్యా మీరు. తప్పకుండా.
ఫోటోలు కూడా కొంచెం ఇచ్చేసారంటే మీరేం ఆందోళన పడకండి, నేను చూసుకుంటాను కదా. నేను జైల్లో క్షమాపణ అడిగేలా చేస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. చాలు చాలు మాకు కావాల్సిందే అదే. వెళ్ళేస్తామయ్యా. జై హో. విజుడికి జై హో. జై హో. ఇదే స్వర్గం రా. నిన్న దాకా నా దగ్గర 5 రూపాయలు లేవు, ఇప్పుడు ఇంత డబ్బు. నేను వెంటనే నా స్నేహితులకు లెటర్ రాస్తాను, వాళ్ళందరినీ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయమని చెప్తాను. కలిసి దోచేయచ్చు. చెప్పండి సార్. ఈ లెటర్ అర్జెంట్ గా పోస్ట్ మ్యాన్ ఇచ్చి పోస్ట్ చేయమను. వెళ్ళు. సార్ కానీ నాకు బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళి ఇచ్చినా వెళ్ళు. నేను చెప్పానని చెప్పు. క్షమించండి సార్. సరే వెళ్ళు. అది మిక్కీ మౌస్ కదా. సారీ బహుశా మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో. లేదు లేదు, నేను ఎప్పటి నుంచో మీ గురించి ఆలోచిస్తున్నాను. అది నేను నా నోట్బుక్ తీసుకోవడానికి వచ్చాను. మీరు ఎందుకు కూర్చుండిపోయారు? కూర్చోండి కూర్చోండి. ఇక్కడ లేదు మీరు ఇదో మేడం. మీ మౌన సౌందర్యంలో కూడా అద్భుతమైన సంగీతం వినపడుతుంది. మీరు ఎందుకు ఇలా నుంచి మౌనంగా ఉంటారు? నేను స్టైల్గా మాట్లాడతాను. నేను ఒక పెద్ద కవి కదా, నేను ఒక కవిత వినిపించండి. కవిత 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 అంటే విరహ వేదనకు స్వరం. కానీ నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు దానికి ఏమవసరం లేదు. నాకేం అర్థం కావట్లేదు. మొదట్లో నాకు ఏం అర్థం కాలేదు, కానీ బహుశా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానేమో. పిచ్చి ప్రేమ. నీ బుగ్గ సుట్టల మధ్యలో ఇల్లు పట్టుకుని ఉంటే చూడండి, నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని. మీరు ఇట్లా తీయగా మాట్లాడితే నేను మీ మాటల్ని వెంటనే పడిపోతాను. అందుకే కొంచెం నెమ్మదిగా చెప్పండి ప్లీజ్. ఇంకా సమయం లేదు, ఇంకా సమయం లేదు. నన్ను ఒకసారి మీ వాడిని అంగీకరించుకోండి. నన్ను మీ వాడిని చేసుకోండి దేవి. ఇదంతా ఏం జరుగుతుంది బేబీ? మమ్మీ నేను అది ఏంటంటే నేను ప్రేమ అగ్నిలో కాలిపోతున్నాను. ఇంతకంటే తప్పు చేయకండి. ఈ ప్రేమపై మీరు జాలి చూపించండి ప్లీజ్. ఇంకా ఇక్కడే మాట్లాడుతున్నావా? లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. అయినా మమ్మల్ని ఒక్క చిన్నప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలేవా? మీ సౌందర్యమైన పెదాలు కొంచెం కదిలినా చాలు, నా గుండెలో ఎంత పెద్ద తుఫానైనా వెంటనే కరిగిపోతుంది. ఈ విషయం అర్థం కావట్లేదు. తెలియలేని దద్దమ్మ. చెప్పండి. మీరు ఒక్క ఎస్ చెప్పండి, ఒక్క ఎస్ చెప్పండి, ఒక్కసారి అలా చెప్పండి. సరే ఆశ పెట్టేస్తాను. అంటే మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా? అవును. Yes, I am all yours. మమ్మీ మీరు బేబీ చెప్పనుకున్నారా? అయ్యో అవునా, ఇది మా అదృష్టమే. కానీ మీరు పెళ్ళైన తర్వాత నన్ను ఢిల్లీ తీసుకెళ్తారు కదా మీతో. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి మమ్మీ. అంతే అంతే. దేవుడా ఈ సాగుని రక్షించండి. దేవుడా ఈ సాగుని రక్షించండి. ఏమైంది మేయర్ గారు? సార్ మా మీద వచ్చిన ఫిర్యాదంతా అబద్ధం సార్. మా మీద కుట్ర చేసి మమ్మల్ని ఇరికించాలనుకుంటున్నారు సార్. అయ్యో మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? మీకు శుభవార్త చెప్పాలి. ఆగండి. చూడండి మీరు మధ్యలో మాట్లాడకండి. రక్షించండి సార్. అయ్యో వినండి ఒక్కసారి. గుండె పగిలిపోయేలా ఒక వార్త చెప్పాలి. మన ఆఫీసర్ గారు బేబీ చేయడుతున్నారు. నన్ను ఢిల్లీ కూడా తీసుకెళ్ళారు.
నిన్ను తీసుకెళ్తాను ఇచ్చిన జీవితంలో ఒకసారి సరిగ్గా మాట్లాడొచ్చుగా సార్ దాన్ని మాటలే పట్టించుకోకండి సార్ అది పిచ్చిది ఎప్పుడు అలాగే అవుతుంది సార్. మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు. నన్ను మీ అల్లుడుగా భావిస్తున్నారా? నిజం చెప్పండి ఇప్పుడే. నిత్యం మా మహాభాగ్యం అవుతుంది సార్. లేదు మీరు ఖచ్చితంగా సరదాగా అంటున్నారు కదా. నేను సరదాగా ఎందుకు అంటాను? మీ నాన్న మీరు జోకర్గా కనబడుతున్నారా? అయ్యో లేదు సార్, దేవుడా నాతో ఏమని ఇవ్వడం లేదే. అధికారి గారి పేరుతో ఢిల్లీ మళ్ళీ మన కాళ్ళ దగ్గరకు వచ్చేసింది. దేవుడి వారు తెలుసుకుంటే కప్పు పగలగొట్టైనా సరే ఇస్తానంటారు. చెప్తున్నా సార్, నేను పూర్తిగా నింపొచ్చినాను సార్. నాకు టైం అయిపోతుంది. నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళి ఏర్పాటు సార్ ఇవన్నీ? నేను ఇక్కడ దాకా జనహాబాద్ దాకా వెళ్ళొస్తాను తని పని మీద. వచ్చేప్పుడు మా కుటుంబాన్ని అంతా తీసుకొని వస్తాను. మా కార్ తీసుకెళ్ళండి గారు. నీకు తెలుసు కదా నేను మళ్ళీ వేషం మార్చుకొని వెళ్ళాలని. సారీ సార్ సారీ. మరి పెళ్లి మనం మండే ఫిక్స్ చేద్దాం. ఖచ్చితంగా పెళ్లి ఖచ్చితంగా. మీరు కళ్ళు రెప్ప వేస్తే తెలిసే లోపు మీ కళ్ళ ముందు ఉంటా. రే జూలై బ్యాగ్ తీసుకున్నా రే చిలకి కొంచెం తీసుకోండి సార్. కొంచెం 5,000 రూపాయలు వద్దులేండి. వద్దు వద్దు ఎందుకు? అయ్యో అల్లుడు గారు అలా వద్దు అనకూడదు. అయినా మీ మీద మాకు హక్కు లేదా, నా మీద నీకు హక్కు లేదా? 5,000 రూపాయలు సార్ నుంచి. పర్వాలేదు పర్వాలేదులేండి. నేను ఎవరికి నేను వెళ్ళలేదని అనుకోండి. ఎందుకంటే ఇలా ఉండాలి. బ్యాగ్ వెళ్ళు మమ్మీ బాయ్ బేబీ జాగ్రత్త. నీ గుర్తు నన్ను ఎప్పుడు బాధ పెడుతుంది. మేయర్ గారు నాకు చాలా బాగా దొరికారు. అలాగే తప్పకుండా మీరందరూ మా సివిల్ సర్జన్ గారికి మెజిస్ట్రేట్ గారికి అందరికి నేను అడిగిన చెప్పండి. మళ్ళీ ఎప్పుడు చూస్తారే మహానుభావుల్ని. గారు వెళ్ళండి. ఇదంతా నిజంగా మన అదృష్టమే. లేకపోతే బేబీ మాయ అన్నది. నేను ముందే ఆఫీసర్ గారి మాటలో పడిపోయాను. అందుకే ముందుగానే చెప్పుంచా ఢిల్లీలో మనల్ని కూడా ఉంచుకొని. అవునవును కానీ నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన ఇలా అర్థమైతే ఎప్పుడు చూసినా చిన్న చిన్న వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఈ సంస్కారమే పడిపోయింది. ముందు ఆ వ్యాపారం సంగతి చూడాలి. నా మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాక ఆరాం జాతులు ఒక్కొక్కరిని కట్టేసి కొట్టేసకపోతే నా పేరు నేరే కాదు. నా అమ్మాయి అంత అందగానే కాదు. అబ్బో ఈ కూతురు మీద ప్రేమతో గుడ్డ పడిపోయింది నీ కళ్ళ మీద. అయినా అంత మంచి అల్లుడు నీ కూతురికి ఎప్పుడైనా దొరుకుతాడా? నిజమే చెప్పావు. ఎవరు అక్కడ? ఇందాక నా మీద భయంతో మూత్రం పోసుకునేంత పని ఏం చేతాలకి. నువ్వు వెళ్ళి వెంటనే నా మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కట్టేసి తీసుకురా తొందరగా. సరే బుజ్జు. ఇంకో విషయం, మన అమ్మాయి గారి పెళ్లి కుదిరింది. అది కూడా ఆఫీసర్ గారితో. ఊరంతా ప్రకటించు, ధూమ్ ధామ్ అయిపోవాలి. పర్లేదు పర్లేదు తీసుకో తీసుకో. కానీ ముందు కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కట్టేసి తీసుకురా తొందరగా. ఇప్పుడే తీసుకొని వస్తా బుజ్జు. వెళ్ళు. అయ్యో జీ ఒకసారిగా ఈ మినర్ పదవి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కరెక్టే అండి, నాకు కూడా అర్థం కావట్లేదు. మన బియ్యంకుల వారి నువ్వు సిగ్గుతో ఎలా తలెత్తుకోవాలో ఏమో నేను. అవునన్నా ఇట్లా చిన్న పోస్టులు ఉంటే నా అత్తగారు ఇంట్లో నా గౌరవం ఇవ్వకపోతే నా ప్రెస్టీజ్ గురించి ఆలోచించాలి కదా మీరు. అయ్యో బేబీ, మన అల్లుడి గారికి బియ్యం వరకు ఫ్రెండ్షిప్ ఉంది. ఎప్పుడైనా సరే మనల్ని అంబాసిడర్ గా కూడా పెట్టించవచ్చు. మారుతి కారులో అమ్మేస్తారా? కాదు కారు కాదు, రాజదూత. రాజదూత అంటే మోటార్ సైకిల్. అలాంటప్పుడు హీరోండా అయ్యొచ్చుగా. రాజదూత అంటే కారు కాదు, అదో పెద్ద పదవి. ఓహో అర్థమైంది, ఆ అంకల్ గారి లాగానా? ఇప్పుడు సరిగ్గా చెప్పావు. అది ఆలోచించు బేబీ అమ్మా, నేను రాజదూత అయితే ఎంత బాగుందో. స్విట్జర్లాండ్ కి, ఇంగ్లాండ్ కి, జపాన్ కి ఇలా తిరుగుతూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రూస్లీతో అలాగే ఉదయాన్నే చెక్కులు, సంతకాలు, స్విస్ బ్యాంక్ అకౌంట్లు. అదేదో తహసీల్దార్లు కాకలే కాదు, నేరుగా మంత్రులే వచ్చి మన ముందు నిలబడతారు. కరెక్టే. అయినా ఇదంతా ఇప్పుడే జరిగినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి ఆలోచించు బేబీ అమ్మా, అదృష్టం మనకి సహకరించిందంటే ఎలా ఉంటుందో.
నేను గజేంద్ర బాబు లాగా హాయిగా సోఫా మీద కూర్చొని ఉంటాను. ఒక పక్కన మేయర్ టీ తీసుకొస్తాడు, ఇంకో పక్కన పోస్ట్ మాస్టర్ ఫ్యాన్ విసురుతాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఆశ రెట్టింపు అయిపోతుంది. కరెక్టే అండి, కానీ అంత స్థాయికి పోవాలంటే ముందు మీరు మీ స్టైల్ మార్చాలి. అంతకన్నా ముందు ఈ సంత నుంచి బయటపడాలి. ఏ సంత? అదే ఉన్నారుగా ఆ 2 రూపాయల సివిల్ సర్జన్, ఆ సంఘల వాసులు వచ్చే సంఘల ప్రసాద్, ఆ నట్టి ఇన్స్పెక్టర్, ఆ టిక్కు అనే స్కూల్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ వదిలేసి బయటపడండి. వాళ్ళందరూ విన్నారంటే బాధపడతారు. ఎందుకు అంటున్నావు? అందరూ మనకు బాగా నమ్మకస్తులు. నాకేంటి, మీ ఇష్టం లేండి. అయినా నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు. అంటే మా అన్నగారు ఉన్నారు కదా, అతన్ని పెట్టుకోండి. మీ అన్నగారిని పెట్టుకోవాలి. లేదు నాన్న, మామగారి పద్ధతి మాలేదు. మూలం వారి బాల్యం నుంచి కూడా డబ్బు తీసుకుంటున్నారు కదా. నీకు రోజు రోజుకి హద్దులు దాటుతున్నావు. మమ్మీ ఇదంతా పెళ్లి వాళ్ళు చేస్తుంది, మర్చిపోకండి. చూపించకపోతే నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం అనుకున్నా. అయినా నీ మళ్ళ మొక్కులు మొక్కడం వల్లనే అంత పెద్ద ఆఫీసర్ నీకు దొరికారు. మీరందరూ ఎలా ఉన్నారు? మా వల్ల పెద్ద తప్పు జరుగుతుంది. అవును రోజు కస్టమ్ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగింది. ఇదే మమ్మల్ని పట్టించారు. నా మీదే కంప్లైంట్ చేస్తారా మీరు? నీతి లేని కుక్కలా నా ఉప్పు తింటూ నా మీద కంప్లైంట్ చేస్తారా? నా మీద ఫిర్యాదు పంపిస్తారా మీరు? ఇప్పుడు చెప్పండి రా, నిజంగా బయటపడిందే చెప్పండి. క్షమించాలా? రోడ్డు కట్టించకుండా డబ్బులు తీసుకుంటున్నారని కంప్లైంట్ చేస్తారా? నా మీద ఢిల్లీకి రిపోర్ట్ పంపిస్తారా? ఇప్పుడు అదే జైల్లో మీ అందరికి చిప్పకూడదు తినిపిస్తా చూడండి. మళ్ళీ అదే శిక్ష ఇవ్వకండి, దయచేసి క్షమించండి సార్. ఇలా ఎప్పుడు మళ్ళీ చెయ్యము సార్. సోనీలేండి, క్షమించేండిగా, మనలేదా? సర్లే లేదండి, అమ్మాయి పెళ్ళుంది అందుకని కాస్త దయ వచ్చింది, లేకపోతేనా? అర్థమైందా? క్షమించేశారు. గట్టిగా చెప్పండి. సరే సరే చెప్పే జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? నా కూతురు పెళ్లి, అది కూడా ఆఫీసర్ గారితో ఖాయమైంది. చూడండి, కట్నం నుంచి భోజనాల వరకు ఎలాంటి లోపం వచ్చినా సరే మీరందరూ టీవీలో భర్త లేకుండా ఆడుతున్నట్టు కనిపిస్తారు. అర్థమైందా? ఆ పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి. ఘనంగా అంటే ఘనంగా అండి, ఊరంతా మన గురించే అరే బియ్యం వస్తారు మన దగ్గరికి. నిజమేనా? చాలా మంచి వార్త. హార్టీ కంగ్రాచులేషన్స్ గారు. మీకు అభినందనలు. మీ కూతురికి మీకు మీ అందరికీ శుభాకాంక్షలు. సర్లేండి, ధన్యవాదాలు. అరే ఏంటి సంగడ ప్రసాద్ అంత కోపంగా ఎందుకున్నారు మీరు? తొమ్మిది కూడా ఒక నీతి ఉంటుంది. దీని అర్థం ఏంటి? ఏదైనా మంచి విషయం వచ్చిన ప్రతిసారి మీరే చేయబెట్టి లాక్కుంటారా? మా ఇంట్లో కూతురు లేరా? అరే చూడండి సంగడ ప్రసాద్, మన అతిథి గారికి పిఎం వరకు ఫ్రెండ్షిప్ ఉంది. మీ అమ్మాయి గురించి కూడా చెప్పి ఒక మంచి సంబంధం చూపిస్తా. అలా అయితే మాట్లాడండి. ప్రామిస్ బాయ్ ప్రామిస్. అలా అయితే నా అభినందనలు కూడా. యా అల్లా, ఏం వార్త విన్నామండి? జై శ్రీరామ్. మహోదయకి అభినందనలు. గోవర్ సింగ్ దగ్గర నుండి వార్త తెలిసింది. ఇందుకే వివరంగా చెప్పండి మహాశయ, ఇదంతా ఎలా జరిగింది? ఆఫీసర్ గారే స్వయంగా మా బేబీ చేయి అడిగారు. వెళ్ళిపోయే ముందు నన్ను డార్లింగ్ అని కూడా అన్నారు. మా బేబీని ఢిల్లీ కూడా తీసుకెళ్తారంట. నీకేం తెలియదే, కళ్ళు తొబ్బాయా నన్నే అన్నాడు. మహాశయ, ఇదంతా విధాన ఆట. మీరు చాలా అదృష్టవంతులు. ఇది అదృష్టము విధాడి నాటో కాదు. మన హుజూర్ గారి మంచితనాన్ని దొరికిన బాగుంది. డాక్టర్ గారు, సంగడ బాబు, ముగ్గురు పిల్లలతో బాగానే ఆటలాడారు కానీ ఆ పిచ్చార్ట్ ఏదో కాస్త నాకు కూడా నేర్పించండి. అలాగే ఇంగ్లీష్ కూడా నేర్పించండి. మీ విషయంలో ఇది చాలా డిఫికల్ట్ సార్, కానీ ట్రై చేస్తాను. అయినా ఈ సడన్ ఐడియా ఏంటి? ఒకవేళ ఆలోచించండి, ట్రంప్ అని పిలిస్తే డ్రింక్ ముందు ఒక ఆట ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒకవేళ క్వీన్ ఎలిజబెత్ మెహమాన్జీ ఒక పూరి తీసుకోండి అంటుంది, ఆమెకి ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మచ్ నీడింగ్. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అసలే అర్థం కావట్లేదు. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను వినండి. ఇంగ్లాండ్ లో పూరీలు తిందరు, పైగా అక్కడ ఆచారాలు పద్ధతులు అన్ని వేరుగా ఉంటాయి స్వామి. అయ్యో, అక్కడ పూరి తినరా? అయినా సంకట బాబు, మీరు ఆ బట్టలుగా ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారుగా. అదే ఆ బట్టల ఇంగ్లీష్ ఏదో కొంచెం ఆయన కూడా నేర్పండి, కొంచెం మీ పుణ్యం ఉంటది. నాటకంలో ఈ పాట మాత్రం నాకు అసలు అర్థం కాదు. కొంచెం క్లియర్ గా చెప్పండి. క్లియర్ గా చెప్పండి. స్నేహితులారా, తొందరలోనే మీ అందరిని మధ్య దూరంగా వెళ్ళవచ్చు. అదృష్టం ఉంటే అంబాసిడర్ గా ఇంగ్లాండ్ లో గానీ అమెరికాలో గానీ ఆ తెల్ల పాపలతో అయ్యో ఆపండి, మీరు
బాగా బంపర్ తీసుకుంటే రండి లోపలికి. అంబాసిడర్ అవుతాడంట. అదే కదా. కలనుకుంటున్నావా? ఇది నిజంగా కూడా జరగచ్చు. ఇది చాప్లూసీల కాలం. ఇప్పుడు ఏదైనా సాధ్యమే. అందులో పోనీ వీలైతే నా శాపానికే కాలి బూడిదైపోతుంది. ఆయన ఆఫీసర్ కి బుద్ధి మందగించడం కాకపోతే ఈ పనికి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం ఏంటో. అదే కదా. చూస్తారు కొంచెం డబ్బు కోసం వీళ్ళు రాజకీయం పార్టీ మాత్రం మార్చేస్తారు. రాజకీయ నాయకులు ఉండే అలవాటు ఇదే కదా. మీరు అంబాసిడర్ మమ్మల్ని కాస్త మర్చిపోకండి. అది అలా అలా మాట్లాడుతున్నారేంటండి? మిమ్మల్ని అలా మర్చిపోతాను. అదే రాజభాషణ ప్రచారణ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా పట్టుకెళ్ళండి. అరే అందులో ఏముందండి, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను. ప్రభుత్వం ఇప్పుడే కదండి బాగా అర్థం చేపించారు లోపలికి వెళ్ళి. అయినా అక్కడ మనం విదేశాల్లో ఉంటాం. ఇలాంటి చిన్న వాళ్ళ గురించి మనం ఆలోచించగలమా? ఇలాంటి చిన్న చిన్న పనులు మనకు గుర్తుంటాయా చెప్పండి? మేడం గారు ఎంత ఫ్రాంక్ గా మాట్లాడతారు. 100% ప్రాక్టికల్ మాట బాయ్. మొత్తం నాశనం అయిపోయింది హుజూర్. మొత్తం నాశనం అయిపోయింది హుజూర్ కాదు, హిస్ ఎక్సలెన్సీ అలాగే. హుజూర్. అరే ఏమైంది? మొత్తం దోచుకుపోయారు హుజూర్. మొత్తం దోచుకుపోయారు. అలా రంగులేని కాగితంలా ఎగిరెగిరి అరవకండి బేరంగిలాల్ గారు. జరిగిందేంటో చెప్పండి. మేము క్యారమ్స్ ఆడుతూ ఉన్నాము. అప్పుడే ఈ గోవర్ధన్ సింగ్ ఉత్తరం పట్టుకొని వచ్చాడు. ఇది దర్యాప్తు అధికారి కాదంటూ వెంటనే పంపించాలని అన్నాడు. ఆ తర్వాత ఏముంది సార్, మేము అవతరం చూడగానే భయప్రాంతానికి గురయ్యాము. ఇక్కడ పరిస్థితుల గురించి ఎవరైనా ఏదైనా నివేదిక పంపుతున్నారేమో అని అనిపించింది. అందుకే అవతరం తెరిచి చూసాము సార్. తెలిసి చూసావా? ఒరే దద్దమ్మ, నీకు పిచ్చి పట్టిందా? మీరే ఒకసారి చెప్పిందా? మా అతిథిగా రాబోతుంది అధికారి గారిని కూడా మర్చిపోయావా? అయ్యో అధికారి కాదు కదా, కనీసం అధికారికి ప్యూర్ కూడా రాలేదు. నువ్వు మాత్రం ఉద్యోగం నుంచి గంటేస్తా చెప్తున్నా. హుజూర్, నన్ను ఉద్యోగులు తీసేయడం తరగడం అంటే తర్వాత హుజూర్. ముందు ఉత్తరం చదవడం బట్టి మీరు వినండి దయచేసారా. చదవండి. అందరూ జాగ్రత్తగా రండి. చూలు బాగా తెచ్చుకోండా. డియర్ కాలియా, నువ్వు బాగానే ఏం చేస్తున్నావని అనుకుంటున్నాను. ఢిల్లీలో నీ మాయవాళ్ళతో నువ్వు గుట్టలు వేస్తున్న అమ్మాయి ఒక పెద్ద పోలీస్ అధికారి యొక్క వేడగొడలు విషయం చేయజారిపోయింది. ఢిల్లీ నుంచి పారిపోవడం వచ్చింది. మధ్యలో 2-3 రోజులు వారణాసిలో ఆగాను. ఆహా, ఎంత సొగసైన అమ్మాయి. బల్లే సరుకు 8 నెంబర్ మాకు. నా చేతిలో ఉన్న డబ్బంతా లాగేసింది. పేరు మున్నీబాయి. ఏం బాగుతున్నావు నువ్వు? ఇందులో ఏదో అదే మామయ్య. సరే చదువు. అక్కడి నుంచి బయలుదేరాక నా చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఈ చిన్న పట్టణంలో మక్కా వేశాను. అధికారులందరూ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అని భ్రమపడ్డారు. అదే కాక మేయర్ గారి 2వ భార్య అయిన ఇమ్మాటి దేవితో ప్రేమాన్ని కూడా సాగుతున్నాను. అలాగే మేయర్ గారి కూతురితో బుట్టలు వేసుకున్నాను. ఇంకా ఏం రాశాడు? ఆవిడ ఇంకా ఉంది, కంగారు పడకండి. ఈ జంతువులందరినీ ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను. ముందుగా దొంగల నాయకుడు మన మేయర్ గారు, మన పీటీ మాస్టర్ లాగా. అందులో ఏం రాసిందో వచ్చారు మాత్రం. మీరే చదువుకోండి, తీసుకోండి చదువుకోండి. శరీరానికి గేదె, బుద్ధి గాడిద. చదువు. అవును మరి, శరీరానికి గేదె, బుద్ధికి గాడిద. అక్కడే గాడిద బుద్ధి దగ్గర ఆగుతావా, ముందు చదువుతావా? ఇక్కడ ఒక పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. ఇక్కడ మాధురి చేయడం రాసింది, చదువుతా వినండి వినండి. ఒక్కో అక్షరం జాగ్రత్తగా చదవాలి చెప్తున్నా. ఇక్కడ పోస్ట్ మాస్టర్. ఇప్పుడు మాధురి చదువుతాను. ఇక్కడ పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. అతడు నెంబర్ 1 మూసగాడు, వెధవా, దద్దమ్మ. ఉడతల గింతుకుంటున్నాడు. ఇక్కడ సివిల్ సర్జన్. ఇక్కడ లేదండి, అక్షరాలు నాకైతే 4 కోళ్ళు ఉన్నాయి కదా. ఇక వైపు వస్తే సివిల్ సర్జన్. చిన్నప్పటి నుంచి C క్లాస్, పుట్టుకతోనే 4 అంటూ.
కానీ నాకు ఎందుకో ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. ఇక ముందుకెళ్తే స్కూల్ ఇన్స్పెక్టర్ నెత్తిగా మాట్లాడుతుంది. మళ్ళీ పైగా అపో ఏంటంటే ఇక్కడున్న మగ టీచర్స్ అందరినీ అతను మగ టీచర్స్ అందరూ ఆమెను ఇంకో నమూనాను కలవండి. ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పేరు సంకటాప్రసాద్. ఇక్కడ మజిస్ట్రేట్ సంకట్ ప్రసాద్. ఎందుకు అతని నుండి ఎప్పుడు మూత్రం ఏం బాధలు కళ్ళు తాగుతున్నట్టు కళ్ళు ఎప్పుడు ఎర్రబడిపోయి ఉంటాయి. అందరూ ఆయనకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకు అడగండి. నేనైతే